ప్రస్తుత కాలంలో చూసుకుంటే ఒక ఆధునిక మనిషికి కర్మఫల సిద్ధాంతం అనేది ఏ విధంగా వర్తిస్తుంది? చేసిన తర్వాత దాన్ని కర్మ అంటున్నాం కానివ్వండి, చెయ్యక ముందు కూడా అది కర్మ. నిష్ఫలమయ్యేటువంటి కర్మల యందు ఆలోచన కలిగి ఉండటం, ఏమీ చెయ్యకుండా మనకు అన్నీ రావాలనుకోవటం, ఇవన్నీ కూడా తామసమైన కర్మల కిందకే వస్తాయి. మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా పునుగు పెళ్లికి గల సంబంధం ఏంటి గురుగారు? ఎందుకు పునుగు పెళ్లి తైలం రాయడం జరుగుతుంది? వెంకటేశ్వర స్వామి వారికి ఎందుకు సుగంధ ద్రవ్య లేపనం చేస్తున్నాము అంటే, లక్ష్మీ అమ్మవారి యొక్క పురుష స్వభావం. అభిషేకమైన తర్వాత ఒక బట్టతో ఈ యొక్క పునుగు పిల్లి తైలాన్ని స్వామివారికి అంతా కూడా ఆ తేజస్సు, ఆ విగ్రహంలో ఉండేటువంటి శిలా తేజస్సుని రక్షించేటువంటి దివ్య శక్తి పునుగు పిల్లి తైలాన్ని. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? నకారాత్మకమైనటువంటి ఏ దోష స్థితులు లేనటువంటి కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ కాలంలో మనం లేయటమే కష్టం, కానీ లేచి సాధన చేస్తే అది ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి వరం. గురుగారు, దేవి ఖడ్గమాల విశిష్టత ఏంటి గురుగారు? జయాన్ని ఇచ్చేది ఖడ్గం, అంటే జయమాల. కాబట్టి అట్లా ఖడ్గమాల, ఇటు జయమాల, ఆత్మశక్తిని ప్రసాదించే మాల. గురుగారు, నాగ కవచం అంటే అసలు ఏంటి గురుగారు? 14 నాగజాతుల్ని కవచంలా ధరించటం అనేటువంటి దాన్ని నాగ కవచం. దురదృష్టమైనటువంటి ఏవేవైతే బాధలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా రక్షించేటువంటి గుణం కలిగింది కనుక నాగ కవచం. ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అంటే అసలు విపరీతమైన గౌరవము. అసలు ఆయన పేరు తలుచుకుంటేనే చాలా ఇలా ఎనర్జీగా ఇలా అయిపోతారు అనమాట. శక్తివంతంగా మారిపోయిన ఫీలింగ్ వాళ్ళ ముఖంలోనే కనిపిస్తుంది. అసలు ఎందుకు కొంతమంది అతన్ని దేవుళ్ళలాగా కొలుస్తారు? అసలు నిజంగా దేవుడు వస్తాడో రాడో కానీ దైవం మానుష రూపేణ అనేటువంటి ఒక పదానికి నిలువెత్తు నిదర్శనం శివాజీ గారి చరిత్ర. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ అభినవోదండ విద్యాశంకర భారతి స్వామి వారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నారాయణ. గురుగారు, శంకరాచార్య పరంపర యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి గురుగారు? శంకరుల వారి జీవితాన్ని ప్రమాణంగా మనం తీసుకున్నట్టయితే శంకర పీఠాల యొక్క పరమార్థం మనకు అర్థమవుతుందమ్మా. ఈనాటి కాలంలాగానే ఆనాటి కాలంలో కూడా, అంటే రమారమి 2000 సంవత్సరాల క్రిందట అనేక మతాలు, అంటే అప్పట్లో ఈ క్రిస్టియనిజం ముస్లిమిజం అయితే లేదు కానివ్వండి, మతాలు మన భారతదేశంలోనే అనేకమైనటువంటి విభేదాలతో కూడుకున్నటువంటి మతాలు. గాణాపత్యం, శైవం, వైష్ణవం, శాక్తేయం, తర్వాత వైదికమని, కాపాలికమని, ఇలా రకరకాలైనటువంటి మతాలు వారి వారి సిద్ధాంతాలతో ప్రజల్లో ఒక అయోమయమైనటువంటి పరిస్థితిని కలగజేసి, ఇవి కాకుండా కొన్ని నాస్తిక మతాలు, చార్వాకము, బౌద్ధము, జైనము అనేటువంటి కొన్ని మతాలు వచ్చాయి. ఇవి దేవుడు లేడు, దైవ పదార్థం అనేది లేదు, ఆత్మ అనేటువంటి పదార్థం లేదు, ఈ జన్మ మాత్రమే మనకున్నది, దీంట్లో మనం అనుభవించటమే మోక్షం అని చెప్పేటువంటి కొన్ని బౌద్ధ మతాలు ఉన్నాయి. నాస్తిక చారువాక మతాలు ఉన్నాయి. ప్రకృతిలో ఉండేటువంటి పదార్థాన్ని పోషించటము, మనము అదే దైవము తప్ప. చారువాకం అంటే దైవ శబ్దం కూడా లేదు అక్కడ. కేవలం జీవించటం, ఆ జీవిత విలువల్ని ఒక మానవత్వ దృక్పథం అనేటువంటి పేరుతో నాస్తికత్వాన్ని ప్రబోధించేటువంటి మతాలు. ఇవి తప్ప ఒప్ప అనేటువంటి విషయం మనకు పక్కన పెట్టేస్తే, శంకరుల వారు అవతరించిన తర్వాత వారు కేవల పాండిత్య విజ్ఞానంతోనే కాకుండా వైదికమైన శాస్త్రికమైనటువంటి ప్రమాణాలతో దైవ మహత్యాన్ని నిరూపించినటువంటి వారు. ఎందుకంటే దైవత్వము, ఆధ్యాత్మికత నిరూపింపబడాలి అంటే తప్పకుండా దైవం పలకాలి. కేవలం దేవుడు ఉన్నాడు, పూజలు మనం చేసుకోవాలి, ఆరాధన చెయ్యాలి, దీనివలన మీకు ఈ ఫలితం వస్తుంది అని చెప్తే సరిపోదు. దానికి తగ్గట్టుగా మనము దైవత్వాన్ని కూడా నిరూపిస్తేనే ఆధ్యాత్మికత అనేటువంటి స్థితి సుస్థిరమవుతుంది. పోనీ అదొక్కటే ప్రధానమా అని చూస్తే శంకరుల వారు అద్వైతం చెప్పారు. ఇది ప్రధానంగా శంకరాచార్య పరంపరలో ఉండేటువంటి సిద్ధాంతం. ఒక పక్క భక్తిని చెప్పాలి, భక్తి లేనటువంటి సాత్వికత ఏదైతే ఉందో అది శోభించదు. అందరిలో మంచితనం ఉంటుందమ్మా.
పుట్టిన పిల్లవాడు మంచివాడు, ఉమ్, ఎందుకంటే అన్నం పుణ్యం తెలియనటువంటి వాడు అని మనం అంటూ ఉంటాం. పాపపుణ్యాలు ఏవి ఆయన్ని అంటావు. అతను పాపం చేస్తాడా? చేయడు. మరి పెరుగుతూ పెరుగుతూ జ్ఞానాన్ని పొందేటప్పుడు ఏ జ్ఞానాన్ని పొందాలి? ఒకటి లౌకికమైన జ్ఞానాన్ని పొందాలి, రెండు అలౌకికమైన జ్ఞానాన్ని పొందాలి. లౌకికమైనటువంటి జ్ఞానము తల్లి, తండ్రి, గురువు, దైవము, సమాజము, విద్య. అలౌకికమైనటువంటి జ్ఞానం కేవలం కనిపించేదే కాదు, కనపడింది ఏదో ఉన్నది. ఇక్కడనే ప్రపంచమంతా కూడా విభేదిస్తుంది. అంటే మాది ఇది, ఉమ్, కానీ అన్నిటికంటే కూడా మూలమైన దాన్ని మనం మర్చిపోతున్నాం. దాన్ని అద్వైతం. అది కులము, మతము, ప్రపంచము, దేశము, స్థావరము, జంగమము అని లేకుండా సర్వ పదార్థానికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఆత్మ పదార్థం. అదే మరల పుడుతున్నది, మరల కూడా రూపాంతరాలు చెందుతున్నది తప్ప దానికి నాశము అనేటువంటిది లేదు అని మొట్టమొదటిగా చెప్పినటువంటి పరంపర శంకర పరంపర. కాబట్టి దేహ వ్యామోహం ఏదైతే ఉన్నదో మనం మరణిస్తామన్న భయం ఉంటుంది. శంకర పరంపరలో ఉండేటువంటి అద్వైత సిద్ధాంతం, ఆ తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు అందరూ కూడా భక్తి దేనికి కావాలంటే మరణ భయం పోగొట్టాలి. మరణ భయం దేనికి వస్తుంది? పాపాల వల్ల వస్తుంది, అంటే పాపపు చింతన వల్ల వస్తుంది. ఇప్పుడు పాపాలు మనకు తగిలాయా లేవా అనేది పక్కన పెడితే భయం అనేటువంటిది ఆలోచన ద్వారా పుడుతుంది. అదే కూడా ధైర్యం కూడా ఆలోచనకే మూలం. కానీ భయాన్ని పోగొట్టేటువంటి ఏ సాధన అయితే ఉందో దాన్ని అద్వైతం అంటాం. అంటే రెండవది లేదు, ఉమ్, ద్వైతం లేనిది అద్వైతం. దాన్ని మనం పట్టుకోవటం వలన ఏం జరుగుతుంది? లోకంలో సంశయ నివృత్తి, అనుమానం అనేటువంటిది లేకపోవటం, ఏది మనకు మూలము ఆ మూలాన్ని పట్టుకోవటం, తద్వారా భయాదులన్నింటినీ జయించటం, ఈ జన్మలు రాకుండా మనము ఆ మూలస్థానాన్ని చేరుకోవటం ప్రధానమైనటువంటి లక్ష్యముగా శంకర భగవత్పాదులు రచించినటువంటి సిద్ధాంతాన్ని మనం అద్వైత సిద్ధాంతం అంటున్నాం. కాబట్టి శంకరాచార్య పరంపర యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే జనాలలో భయాన్ని పోగొట్టడం ఫస్ట్, ఉమ్, మొట్టమొదటిగా. రెండవది భక్తి, సాత్విక భక్తి. ఇప్పుడు భక్తి ఈనాటి మాధ్యమాల్లో మనం చూస్తున్నాం. స్వార్థభక్తి, ఉమ్, మూఢభక్తి, అజ్ఞాన భక్తి, రకరకాలుగా ఉన్నది. నిజమైన భక్తి ఏమిటి అనేది చెప్పటం. అలాగనే లోకానికి తదనంతర కాలానికి ఈ సిద్ధాంతాన్ని అందివ్వటం శంకర పరంపర యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఖచ్చితంగా గురుగారు. అమ్మా, గురుగారు, ఈ పుష్పగిరి పీఠం యొక్క విశిష్టత కూడా తెలియజేస్తారా? ఇప్పుడు మనకు పుష్పగిరి పీఠ విశిష్టత అంటే చంద్రమౌళీశ్వరుడు. ఉమ్, శంకరులు వారు హిమాలయలో ఉండేటువంటి కైలాస పర్వతంలో తపస్సును అనర్చారనేటువంటిది మనకు సిద్ధమైనటువంటి వ్యాఖ్యానం, చరిత్ర తెలుస్తోంది. శివుడు ప్రత్యక్షమై వారికి ఇచ్చినటువంటి ఒక చంద్రమౌళీశ్వరుల యొక్క లింగంలో ఒకటి పుష్పగిరి పీఠంలో ఉన్నది. అది విద్యారణ్య స్వామి వారి కాలం నుంచి మన పీఠంలో నిత్యము కూడా ఏకాదశ మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో అనాదిగా ఏ రోజు కూడా తప్పకుండా జరుగుతూ ఉండేటువంటి వైశిష్ట్యమే పీఠానికి ఉన్నటువంటి. ఇప్పుడు ఆ పీఠాన్ని మనం అక్కడ, అది పీఠం. పీఠం అంటే దేవతాస్థానం, పీఠం ఉమ్, అనాదిగా వచ్చేటువంటిది పీఠం. అంటే మధ్యలో ఎవరో స్థాపింపబడేటువంటిది కాకుండా అనాదిగా ఒక దైవికమైనటువంటి శక్తితో అనూచానం తప్పకుండా అవిచ్ఛిన్నంగా వస్తున్నటువంటి ఏ సంప్రదాయాన్ని లోకంలో మనం ప్రతిపాదిస్తామో అది వైశిష్ట్యం. అది దేని ద్వారా ఉన్నది అంటే శంకరుల వారిచే తేబడినటువంటి చంద్రమౌళీశ్వరుడి యొక్క రూపాన్ని మనం మన పీఠంలో అర్చించటమే పుష్పగిరి పీఠం యొక్క వైశిష్ట్యం. ఉమ్, కాబట్టి చంద్రమౌళీశ్వరుడు అంటే దక్షిణామూర్తి స్వరూపం. వారి దర్శన మాత్రం చేత, తీర్థప్రసాద స్వీకరణ చేత సకల అజ్ఞానాంధకారములు కూడా పటాపంచలైపోతాయి. కనుక పుష్పగిరి పీఠం మిగిలిన ఆమ్నాయ పీఠాల్లో ఉండేది చంద్రమౌళీశ్వరుడు. ఉమ్, కాబట్టి మనం ఎందుకు రావాలి, ఎందుకు దర్శించాలి అంటే కేవలం ఇక్కడ ఏదో మహత్యం జరుగుతుందని కాదు కానివ్వండి, అజ్ఞాన నివారణార్థం చంద్రమౌళీశ్వరస్య దర్శనం. ఉమ్, కాబట్టి చంద్రమౌళీశ్వరుడు యొక్క దర్శనం దేనికి చేయాలి అంటే భయం పోవటానికి, అజ్ఞానం పోవటానికి, జ్ఞాన సముపార్జనకు కావాలి. కనుక పుష్పగిరి పీఠ వైశిష్ట్యం ఏదైనా ఉన్నది అంటే అది శంకర పరంపర ఒక వైశిష్ట్యం, చంద్రమౌళీశ్వర దర్శనం ఇంకొక వైశిష్ట్యం. గురుగారు,
ప్రస్తుత కాలంలో చూసుకుంటే ఒక ఆధునిక మనిషికి కర్మఫల సిద్ధాంతం అనేది ఏ విధంగా వర్తిస్తుంది? అనేటువంటిది అద్వైతమమ్మ. హ్మ్. నిజానికి అద్వైతాన్ని చేరుకోవటానికి కర్మ కావాలి. సాత్విక కర్మ, క్రూర కర్మ. ఈ కర్మ గుణాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఈ గుణములు తమో గుణము, రజోగుణము, సత్వగుణం. కాబట్టి కర్మఫలం అనేటువంటిది 3 రకాలుగా చెప్పబడుతోంది. సాత్విక కర్మ, రాజసికమైనటువంటి కర్మ, తమో సంబంధమైనటువంటి కర్మ. ఇవన్నీ కూడా మళ్ళీ ఆలోచన. చేసిన తర్వాత దాన్ని కర్మ అంటున్నాం కానివ్వండి, చెయ్యక ముందు కూడా అది కర్మే. ఎలా గురుగారు? ఆలోచన రూపంలో ఉన్నది. ఆలోచన అనేటువంటిది లోపల చూసేటువంటిది, ప్రత్యక్షం అనేటువంటిది బయట చూసేటువంటిది. కాబట్టి లోపల ఉన్నదే బయట ఉంటుంది, కానీ లోపల లేనిది బయట ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి కర్మఫలం ముందు లోపల అనుభవింపజేస్తోంది, తర్వాత బయట వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఒక ప్రణాళిక, ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ముందు మనకు స్ట్రక్చరల్ ప్లాన్ కావాలి. ప్లాన్ కాకుండా, డిజైన్ లేకుండా, దాని రేషియోస్ సరిగ్గా మనము కలపకుండా చేస్తే అది విఫలమైనటువంటి కర్మ. నకుర్యాన్ నిష్ఫలం కర్మ. కేవలం క్రూర కర్మలు చేయకపోవటమే కాకపోగా నిష్ఫలమయ్యేటువంటి కర్మల యందు ఆలోచన కలిగి ఉండటం, ఏమీ చెయ్యకుండా మనకు అన్నీ రావాలనుకోవటం, ఇవన్నీ కూడా తామసమైన కర్మల కిందకే వస్తాయి. కేవలం దుష్కర్మలు చేయటమే దుష్కర్మ కాదు, ఏమీ చేయకుండా ఫలాన్ని పొందాలనుకోవటం. ఇప్పుడు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు, బద్ధకంగా ఉంటారు, నిష్ప్రయోజనంగా ఉంటారు, కానీ వారికి ఆశలు మాత్రం ఉంటాయి. ఈ ఆశలు సాధించడానికి వారు ఏదో ఒక పని చేయాలి. బాల్యకాలంలో విద్యాభ్యాసం, యవ్వనంలో కర్మగుణము, వార్ధక్యంలోకి వచ్చేటప్పటికీ భక్తి తత్పరతతో జీవితాన్ని ముగించాలి అని మనకు ధర్మశాస్త్రాలన్నీ చెప్తున్నాయి. కానీ ఆయా కాలాల్లో ఆయా పనులు చేయకపోవడం కూడా దుష్కర్మలే. అందుకే సంఘంలో ఒక క్రమం తప్పిపోతుంది. ఈ క్రమం తప్పేటప్పుడు ఒక వ్యక్తి క్రమం తప్పితే ఆ వ్యక్తి మాత్రమే బాధపడతాడు. ఆ వ్యక్తి వలన కుటుంబం క్రమం తప్పిందనుకోండి, ఆ కుటుంబం కర్మఫలాన్ని అనుభవిస్తుంది. ఈ వ్యక్తి వలన ఒక గ్రామం, ఒక దేశం, ఒక రాష్ట్రం, ఇలాగ ఒకరిని చూసి ఒకరు కర్మఫలం అనేటువంటిది వెంటాడుతుందా లేదా చెప్పండి ప్రత్యక్షంగా? ఒకరిని చూసిన తర్వాత ఇంకొకరు తయారు అవుతారు అనడం అనేటువంటిది సంఘన్యాయం. కాబట్టి ఈరోజు మనం ఏదైనా మాట్లాడుతున్నాము అంటే పూర్వకాలంలో ఋషులు చెప్పిన పురాణాలు ఉన్నాయి, వేద ధర్మాలు ఉన్నాయి, శాస్త్ర మర్యాదలు ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్తున్నప్పటికీ కూడా మన వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ కంటే కూడా నెగిటివ్ పాయింట్స్ వాళ్ళు అలా చేశారు కదా అని చూపిస్తున్నారు. ఇప్పుడు రామాయణాన్ని తీసుకోండి, కొంతమంది రావణ తత్వాన్ని ఇష్టపడుతున్నారు, కొంతమంది రామతత్వాన్ని ఇష్టపడుతున్నారు. కారణం ఏమిటి? వారు చేసిన కర్మ. ఇప్పుడు ఇష్టపడేవాడు ఏం ప్రమాణం తీసుకుంటున్నాడు? వారు చేసిన కర్మల్ని ప్రమాణం తీసుకుంటాడు. రామతత్వాన్ని ప్రమాణంగా తీసుకున్నవాడు రాముడిలాగా దేశాన్ని రక్షించటానికి ప్రయత్నం చేస్తే, రావణతత్వాన్ని తీసుకున్నటువంటి వాడు స్త్రీ సంఘ బాలాది సమస్త గుణాలకు హాని చేసేటువంటి ప్రయత్నంలో ఉంటాడు. వారి మాట కూడా ఎదుటి వారికి ప్రచోదనంగా ఉంటుంది. అంటే కర్మ అనేటువంటిది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. అది ఎలా ఉంటుందంటే మనస వాచ కర్మణ. మనస్సులో ఆలోచిస్తాం, వాక్కుతో ప్రకటిస్తాం, కర్మ రూపంలో ఆచరిస్తాం. అందుకే 3 కర్మలు, వీటిని మనస్సు దగ్గరనే మనం నియంత్రించాలి. లేదు అంటే అది వాక్ రూపంలో బయట వచ్చిన తర్వాత కర్మ జరగకుండా ఆపటం ఎవరి వల్ల కాదు. అందుకే కర్మ సిద్ధాంతం అనేటువంటి దానిని మనము కర్మలతో చేస్తేనే కర్మ కాదు, వాగ్ద్వారా ప్రకటించటం కూడా కర్మే. మనస్సుతో ఆలోచించటం అనేది మౌనమైనటువంటి కర్మ, వాక్కుతో ప్రకటించటం వాచిక కర్మ, చేతులతో చేయటం అనేటువంటిది ప్రత్యక్ష కర్మ. ఈ మూడిటికి కూడా సిద్ధాంతం లోపల ఉన్నటువంటి ప్రేరణ. కాబట్టి ఆ ప్రేరణ ఒక గురువు విద్యాబోధన చేస్తే 100 మంది తయారవుతున్నారు. అదే గురువు ఇంకో రకంగా, ఇప్పుడు మదరసాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి, వారి బోధనల వల్ల వారి సంఘం వారికి తయారవుతోంది. అలాగనే చూడండి, కర్మ సిద్ధాంతం అనాదిగా వస్తున్నటువంటి సిద్ధాంతం. అది సాత్వికం కావచ్చు, క్రూరం కావచ్చు, దురాచారం కావచ్చు, సదాచారం కావచ్చు. అని సిద్ధాంతం అని ఒకటి మనం ఆలోచిస్తున్నాము అంటే అది సంఘం మీద ప్రభావము కనిపిస్తున్నది. ఒకరు ఇందాక మనం ప్రారంభంలో చెప్పినట్టుగా కుటుంబం చేస్తే ఆ కుటుంబం,
సంఘంలో ఈ కుటుంబ వ్యవహారం చేత ఇతను ఏదైనా దుర్బోధలు చేశాడా, అతని మాటలు విన్న వారందరూ కూడా ఇదే కర్మలను అనుభవిస్తారు. దీన్ని చూసి ఇంకొక 10 మంది తయారయ్యారా, సంఘం అంతా ఇట్లే తయారు. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఒక ఆలోచనలో పుట్టి సంఘాన్ని ఏ విధంగా అయితే నడుపుతుందో దీన్నే కర్మఫలం. అందుకే మనకు శాస్త్రం నిక్కచ్చిగా చెప్పింది, నకుర్యాన్ నిష్ఫలం కర్మ. పాడైపోయేటువంటి కర్మలు కానీ, ఫలితం లేనటువంటి కర్మలు కానీ, సంఘానికి హానికారకమైనటువంటి కర్మలను కానీ మనం ఆలోచించకూడదు. అందుకే 3 కోతుల సిద్ధాంతం ఉంది. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. మనస్సుని కోతిగా అక్కడ చిత్రీకరించారు. కాబట్టి ప్రధానంగా అక్కడ కోతుల్ని ఎందుకు పెట్టాలి, మనుషులు పెట్టచ్చు, జంతువులు ఇంకెవరినైనా పెట్టచ్చు కదా. అంటే మనస్సు మరకటం లాంటిది. అది ఆలోచన చేసేటువంటి రీతి ద్వారా, వాక్ ద్వారా, చేష్టల ద్వారా, ఆలోచన ద్వారా వస్తుంది కనుక ముందు ఆ మనస్సుని నియంత్రించేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది ఫలితాలని సాధిస్తుంది. కాబట్టి కర్మఫలం, ఫలం అనేటువంటిది అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. ఇది మనకు ఆలోచనకు చివరిగా వచ్చేటువంటి ఫలితం. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు మనకు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మయందు అధికారం ఉంది, కానీ ఈ కర్మ వల్ల నాకు ఈ ఫలితం రావాలి అని కోరుకోవటంలో నీకు అధికారం లేదు. ఇక్కడ చివరిగా మనం ముగిద్దాం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, కర్మ చేసేటప్పుడే ఫలితాన్ని ఆశిస్తుంది. కాబట్టి ఫలితాన్ని ఆశిస్తున్నావు అంటే ఇంకొకరి దగ్గర ఎక్కడో చోట ఈ ఫలితానికి సంబంధించింది అది విడబడాలి, మీతో ముడిపడాలి, అంతే కదండి. కాబట్టి విడినవాడి యొక్క నీకు రావాల్సింది నీకు వస్తుంది. నువ్వు సాత్విక కర్మతో నీ పని నువ్వు చేసుకుంటూ, ఇప్పుడు శంకరపీఠాలు మిగిలినటువంటి ఆశ్రమాల్లో వారి పని వారు చేస్తూ ఉంటారు. దేనికి లోక కళ్యాణం. రావాల్సింది, జరగవలసింది కాలక్రమేణా. వర్షం మనకు ఎండాకాలంలో రావాలంటే రాదు, ఆ వానాకాలంలోనే వర్షం రావాలి, చలికాలంలోనే చలి రావాలి. ఇది కర్మ సిద్ధాంతం అమ్మ. గురుగారు చాలా చక్కటి మాట మీరు చెప్పింది, నాకు చాలా బాగా నచ్చింది కూడా. ఏంటి అంటే కర్మ అన్నది చేసే పనుల్లోనే ఉంటుందని ఇప్పటివరకు అర్థం చేసుకొని ఉండే నేను. కానీ ఈ రోజు మీ మాటల్లో తెలిసింది ఏంటంటే మన ఆలోచనల ద్వారా కూడా మనం కర్మ చేసినట్లే, అండ్ మనం చేయడం అనేది సంఘం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా చాలా వివరంగా చెప్పారు. పిల్లల్లో చూడండి ఒక మానసిక వైక్లవ్యం ఏర్పడుతున్నది. కారణం ఏమిటి? ఆలోచన తీరుని ఇంట్లో ఒక తీరుగా ఉంటుంది, బడిలో ఇంకొక తీరుగా ఉంటుంది. సంఘంలోకి వచ్చేటప్పటికి ఇంటికి బడి కంటే భిన్నంగా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు వారు ఏం చేయాలి అనేటువంటి విషయంలో సందిగ్ధావస్థకు వచ్చి కర్మ చేయటం మానుకొని ఆయా కాలాల్లో ఏది ఉద్రేకం ఆ పని చేస్తున్నారు. కొంతమంది ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. దీన్నే మనం ఏమంటున్నాం, ఆత్మహత్యలు అంటున్నాం, సూసైడ్ టెండెన్సీస్ అంటున్నాం. దీనికి కారణం ఏమిటి అంటే సంఘంలోనూ, ఇంట్లోనూ, బడిలోనూ 3 ఒక చోట ఒకే విధమైనటువంటి ప్రవృత్తి లేకపోవడం. మనం ఆధ్యాత్మికత అంటాం, బడి లేకపోయేటప్పటికి వాళ్ళు కొంచెం ఆధునికత అంటారు. ఆధ్యాత్మికతకు ఆధునికతకు మధ్యలో ముడి పడదు. సంఘంలోకి వచ్చేటికి సమానం. ఆధునికత అనేటువంటిది హై స్పీడ్, ఆధ్యాత్మికత అనేటువంటిది ఆలోచన తీరు. సంఘంలోకి వచ్చేటప్పటికి ఈ రెండింటికి మధ్య సంబంధం లేనటువంటి ద్వైధీభావం ఈ రెండింటికి వేరు చెప్తుంది. ఇప్పుడు ఎవరు దేన్ని విశ్వసించాలి? కాబట్టి ఈ కర్మల ద్వారా ఏమవుతుందంటే సంఘం, ఇప్పుడు చూడండి కర్మ సిద్ధాంతం ఎవరో ఎప్పుడో స్థాపన చేసింది, ఈరోజు బాల్యం ఎదుర్కొంటోంది. కాబట్టి దీనికంతా మనం ఏం చేయాలంటే ఏ దేశాల్లో ఆయా కర్మల్ని వాళ్ళు ఆచరించాలి అని మనకు పూర్వులు నిర్ణయం చేశారు. మంది సనాతన ధర్మ సిద్ధాంతం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ధార్మికమైనటువంటి కర్మలు చేయటం వల్ల భారతదేశం శోభరహితంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ఇంటర్వ్యూ ద్వారా కావచ్చు, ఇక మిగిలినటువంటి ప్రవచనాల ద్వారా కావచ్చు, ప్రజల్లో ఒక స్థిరమైనటువంటి విశ్వాసం, మంది భారతం, భారతంలో మనం ఆచరించవలసినటువంటి విశ్వాసం ఏదైతే ఉన్నదో ప్రణాళిక, దాన్నే ఆచరించాలి అని అందరికీ నిర్దుష్టంగా మనం చెప్పగలగాలి. అప్పుడు మీరు అన్నటువంటి సిద్ధాంతం అంతా ఏక సిద్ధాంతం అయితే ఏకఫలం, భిన్న సిద్ధాంతం అయితే భిన్న ఫలం. ఖచ్చితంగా గురుగారు, మా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో నుండే ఈ మార్పు అనేది మొదలవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం శుభం. గురుగారు, ఇంకా చిన్న చిన్న సందేహాలు అయితే ఉన్నాయి. సాధారణంగా మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా పునుగు పెళ్లికి గల సంబంధం ఏంటి గురుగారు? ఎందుకు పునుగు పెళ్లి తైలం రాయడం జరుగుతుంది? సుగంధ ద్రవ్యములు ప్రధానంగా మనం కొన్ని వృక్షజములు వృక్షాల నుంచి వస్తాయి, కొన్ని ఏమో జంతువుల నుంచి వస్తుంది. కస్తూరి,
గోరోచనం, ఈ పునుగు పిల్లి తైలం, ఇట్లాంటివి కొన్ని తైలాలన్నీ కూడాను. కస్తూరి అంటే మన కస్తూరి మృగం నుంచి వచ్చేటువంటి ఒక కాయ. ఆ కాయ లోపల కస్తూరి, దాని యొక్క మధము ఎర్రటి రంగులో ఉంటుంది. గోరోచనం ఇది కూడా జంతు సంబంధమైనటువంటిది. అలాగనే ఉన్న దాంట్లో అతి అల్పంగా ఉత్పత్తి అయ్యేటువంటిది ఎక్కువ శాతం ఫలితాన్ని ఇచ్చేది. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వరుడు, అవునా కదా? అవును. వారి దగ్గర లక్ష్మీదేవి ఎందులో ఉంటుంది అని మనం శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ పరిశీలన చేస్తే స్త్రీమూర్తులలో లక్ష్మీదేవి ఉంటుంది, పిల్లల్లో అమ్మవారు ఉంటుంది, నెక్స్ట్ సుగంధ ద్రవ్యాల్లో. అందుకే మనము దేవతకు ఎప్పుడైనా సుగంధ ద్రవ్యాన్ని ఎందుకు ఆపాదిస్తున్నాము అంటే, మనం లేపనం చేస్తున్నాము అంటే సుగంధిం పుష్టివర్ధనం. సుగంధం అనేటువంటిది మానసిక ఉల్లాసానికి ప్రత్యక్షమైన కారణం. విష్ణువు సర్వవ్యాపకుడు, వెంకటేశ్వరుడు సర్వవ్యాపకుడు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన కేవలం పునుగు పిల్లే కాదమ్మా. శుక్రవారం పూట అభిషేకం అయితే మనం పునుగు పిల్లి తైలాన్ని రాస్తున్నారు, ఎందుకంటే ఆ తేజస్సు సంరక్షణార్థం. నామం పెడతాం మనం, పచ్చకర్పూరం, అది వృక్షజం. ఆ నామం మధ్యలో ఉండేటువంటి ఎర్రటి తిరునామం ఉంటుంది, తెల్లగా ఉండేటువంటి పట్టి కాబట్టి మధ్యలో ఎర్రటి గీత కనిపిస్తుంది, అది కస్తూరి. తులసిమాల, తర్వాత తామరమాల, ఇవన్నీ సుగంధములే. విగ్రహానికి అభిషేకం జరిగిన తర్వాత ఆ విగ్రహ తేజస్సుని, పవిత్రతను కాపాడటానికి సుగంధములన్నీ కూడా పవిత్ర ద్రవ్యములు. వెంకటేశ్వర స్వామి వారికి ఎందుకు సుగంధ ద్రవ్య లేపనం చేస్తున్నాము అంటే, లక్ష్మీ అమ్మవారి యొక్క పురుష స్వభావము ఆయన. కాబట్టి అష్టగంధ లేపనము, సుగంధ మాల్య ఆభరణములు, స్వర్ణాభరణములు ధరింపచేయటం వలన పరిపూర్ణమైనటువంటి కటాక్ష స్వరూపం. అందులో ప్రథమంగా అభిషేకం అయిన తర్వాత ఒక బట్టతో ఈ యొక్క పునుగు పిల్లి తైలాన్ని స్వామివారికి అంతా కూడా ఆ తేజస్సు, ఆ విగ్రహంలో ఉండేటువంటి శిలా తేజస్సుని రక్షించేటువంటి దివ్యశక్తి పునుగు పిల్లి తైలానికి ఉన్నది. మనకు పూర్వం ఒక చిన్నపాటి వృత్తాంతం కూడా మనకు కనిపిస్తుంది. పివిఆర్కే ప్రసాద్ గారి హయాంలో. లేవు, పునుగు పిల్లి తైలం లేదు, అయిపోతుంది. స్వామివారికి శుక్రవారం వస్తే అభిషేకించిన తర్వాత స్వామివారికి అలేపనం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి సందిగ్ధతతో మొత్తం అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా అయోమయంలో పడిపోయి ఉన్నప్పుడు ఒక గరుక్మంతుడు అంటే గద్ద రూపంలో ఈ పునిగి పుల్లిని తీసుకొని వచ్చి ఆలయ గర్భాలయం ముందు పడేసింది. ఆ పిల్లి ఇప్పటికీ కూడా ఒక 2-3 పిల్లుల్ని మన వాళ్ళు నిర్బంధిస్తే ఈ అటవీ శాఖ వన్యప్రాణ సంరక్షణ సంఘాలు ఉన్నాయి కదండి, వారి ద్వారా జూలో పెట్టి ఆ తైలాన్ని తీసి స్వామివారికి ఉపచారములు అంటాం. ఏ ఉపచారము కూడా లోపించకూడదు. ఆచారంలో మనం పాటించేది ఉపచారం. ఉపచారాలు అంటుంటారు. మన ఆచారంలో తెలుసుకునేది ఆచారం, చేసేది ఉపచారం. కాబట్టి మనం ఏమి చేస్తాము, స్వామివారికి ఏది ఉపచార లోపం చేయకూడదు. ఉపచార లోపం పోన్లే లేదు కదా, ఈసారికి ఇలా గడిపేద్దాం అనుకోవటానికి లేదు. ఆ గడిపేద్దాం అనేటువంటిది ఇంకాస్త తగ్గేటప్పటికి ఆచార లోపమైంది. కాబట్టి సంపూర్ణ ఆచార స్వరూపుడు ఎవరైనా ఉన్నారు, సంప్రదాయ స్వరూపుడు అంటే వెంకటేశ్వరుడు. అందుకే ఆచార ప్రభవో ధర్మస్య ప్రభురచ్యుత, అచ్యుతుడు అంటే వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి ఏ ఉపచార లోపము చేయకుండా ప్రథమ ఉపచారం కింద మనకు అభిషిక్తులైనటువంటి స్వామివారికి పునుగు పిల్లి లేపనంతో ప్రారంభమై సుగంధ ద్రవ్యము, కస్తూరి పచ్చకర్పూరాలతో తిలకధారణ చేసిన తర్వాత, స్వామివారికి సుగంధమాలాభరణ ధారణం చేసిన తర్వాత, మగుటాలంకరణం చేసిన తర్వాత ఆ స్వామివారి రూపం ఎలా ఉంటుంది అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కనిపిస్తుంది. కాబట్టి సుగంధ ద్రవ్యానికి స్వామివారికి ఉన్న సంబంధమే ఆ పునుగు పిల్లికి స్వామివారికి. అది గంధపు చెక్కకు తన ఒంటిని రాయటం వల్ల వచ్చేటువంటిది ఏదైతే తైలం ఉన్నదో అది పునుగు పిల్లి తైలం అని మనం పిలుస్తున్నాం. చూడండి, అక్కడ హింస లేదు. హింస లేకపోగా ప్రత్యక్షంగా 2 సుగంధ ద్రవ్యములు అంటే శ్రేష్టత ఎక్కడ ఉంటుందో అక్కడ సుగంధత ఉంటుంది. ఇప్పుడు మానవ దేహం ఉందమ్మా, మనం ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము శుచిగా 3 కాలాల్లో స్నానం చేస్తూ పవిత్రంగా ఉన్నామనుకోండి, ఆ దేహంలో తేజస్సు, ఒక మంచి సుగంధత, భస్మధారణ, తిలకధారణ ఇవన్నీ కూడా సుగంధార్థమే మనం చేస్తాం. లేదు ఎలాగా పడితే అలా ఉన్నాం అనుకోండి, శరీరం నుంచి దుర్వాసన. అంతే కదండి. సుగంధము అంటే పవిత్రత.
పునుగు పిల్లి పవిత్రమైంది, అలాగని కస్తూరి మృగం పవిత్రమైంది. అందుకే కస్తూరి చమరీ మృగము యొక్క తోకలు ఉంటాయి, అవి మనం స్వామివారికి వింధ్యామరాల్లో ఇస్తూ ఉంటాం. ఇవి కూడా ఉపచారాల్లో ఒక మార్గమే. అలాగా జంతువుల్లో ఏ విశ్రేష్టత ఉన్నాయో వాటి యొక్క వినియోగం కూడా స్వామివారికి చేయటం అనేది సంప్రదాయం. ఇలాగా ఆ పునుగు పిల్లికి స్వామివారికి ఉన్నటువంటి సుగంధం యొక్క సంబంధం మన ఉపచారంలో ఒక భాగం. చిన్నపిల్లల్ని పొద్దున్నే లేచి చదవండి, 4 గంటలు లేచి చదవండి, అవునమ్మా. చదివింది బాగా గుర్తుంటుంది అంటారు. అవును. ఎందుకు అని అడిగితే బ్రహ్మ ముహూర్తం అని చెప్పేసి. అవును. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? బ్రహ్మ ముహూర్తము, బ్రహ్మ అనేటువంటి పదాన్ని మనం చెప్పాలి అంటే మొట్టమొదటిగా శంకర భగవత్పాదుల యొక్క పరంపర గురించి మీరు అడిగారు చూసారా? హ్మ్. అద్వైతం. హ్మ్. ప్రతి దాంట్లో ఒక దేవత ఉంటారు, అంతే కదండి. హ్మ్. అద్వైతంలో దేవత ఎవరు అంటే పరబ్రహ్మ, అంటే న్యూట్రల్ ఎనర్జీ. ఓకే. ఆయనకు గుణం లేదు, స్థలం లేదు, రూపం లేదు, నిరంజనము, నిర్వికారము, నిరామయము, అవ్యయము, ఇలాంటి పదాలన్నీ కూడా మనం వేదాంత శాస్త్రంలో బ్రహ్మకు ఆపాదించే తత్వాలు. ఇప్పుడు విష్ణువు అన్నాం, ఆయన శాంతాకారుడు, భుజగశయనుడు, పద్మనాభుడు, సురేశ్వరుడు, అంటే దేవతలకు నాయకుడు, పద్మము నాభియందు కలవాడు, భుజంగ శయనుడు, ఆదిశేషుడి మీద పడుకొని ఉండేవాడు, శాంతంగా ఉండేవాడు. ఇవన్నీ ఒక్కొక్క దేవతకు. అదే శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం అని చెప్పి శివుడికి మనం చెప్తున్నాం. అమ్మవారికి వచ్చేటప్పటికి యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ ధైర్యరూపేణ అని మనం అమ్మవారికి శ్లోకాలు కొన్ని చెప్తున్నాం. లక్ష్మీదేవికి వచ్చేటప్పటికి లక్ష్మీం క్షీర సముద్ర రాజత అనే వర్ణన ఉన్నది కదా. బ్రహ్మ అనేటువంటి పదానానికి అక్కడ ఒక గుణం లేదు, ఒక నకారాత్మకమైనటువంటి ఏ దోషస్థితులు లేనటువంటి కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటాం. ఆ కాలంలో మనం లేయటమే కష్టం, కానీ లేచి సాధన చేస్తే అది ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి వరం. అంటే మీలో ఆ బ్రహ్మ ముహూర్తం దాటిన తర్వాత వచ్చేటువంటి శారీరక భావనలు ఏవైతే ఉంటాయో బ్రహ్మ ముహూర్తంలో ఉంటాయి. అంటే నిద్రలేస్తాం. బ్రహ్మ ముహూర్త కాలం ఎలా ఉంటుంది అంటే శుభ్రమైనటువంటి స్వర్ణభాండం. మీరు అందులో తపస్సు నింపుతారా, విద్యను నింపుతారా, యోగాభ్యాసాన్ని నింపుతారా, ఇంకేదైనా చేస్తారా? అది వారి వారి తత్వాన్ని పట్టి ఆధారం పడి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మాత్రం పోకూడదు. ఎందుకంటే నిద్ర తామస లక్షణం. నిద్ర అనేటువంటిది తామస లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఏ ఆలోచన ఉండదు, కనీసం బ్రహ్మ ఆలోచన కూడా ఉండదు. అందుకే బ్రహ్మ అనేటువంటి పదాన్ని సత్యము అని మనము వేదాంత శాస్త్రం బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జగత్ మిథ్య, నశించిపోయేటువంటి దానిని కాకుండా ఏదైతే మనలో స్థిరంగా ఉంటుందో బ్రహ్మ ముహూర్తం అంటే సత్యం. బ్రహ్మ ముహూర్తంలో సాధన, ఈ దేహం పోవచ్చు, జన్మ జన్మాంతరంలో ఆ సాధన మాత్రం ఆ ఆత్మను వదిలిపోదు. ఇది బ్రహ్మ ముహూర్తంలో. అందుకే అమ్మవారు అష్టమాత్రకులు అని పేరు వింటాం. బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, చాముండ, ఐంద్రి, మహాలక్ష్మి, ఈ సప్తమాతృకల పేరు. అష్టమాతృకులు అనేటువంటిది కేవలం పదభేదంతో ఉన్నది కానివ్వండి. అందులో మొట్టమొదటి దేవత బ్రాహ్మి, సరస్వతి. అంటే ఇంకొక శాక్తేయ పరంగా చెప్తున్నాం. ఉదయం 3:15 లగాయత్తు 5:40 వరకు బ్రహ్మ ముహూర్తం. ఈ కాలంలో తపస్సు చేసుకునేవారు తపస్సు చేస్తారు, యోగాభ్యాసం చేసేవారు యోగాభ్యాసం చేసుకుంటారు, పిల్లలకైతే విద్యాభ్యాసం చేస్తారు, యోగులైనటువంటి వారు యోగాభ్యాసం చేస్తారు, మాలాంటి వారు ప్రణవోపాసన చేస్తారు. అంటే సన్యాస ఆశ్రమ స్వీకరణ చేసిన వారు వారి వారి ఆశ్రమ ఉపదేశాన్ని పట్టి బ్రహ్మ ముహూర్త సాధన మాత్రం ఎవరికైనా అతి ముఖ్యమైనటువంటి సాధన. ఎందుకు అంటే మనం ఎంతసేపు హార్ట్ఫుల్ అంటుంటారు చూసారా, బై హార్ట్. అవునవును. హార్ట్ఫుల్నెస్. ఇతనికి ఏది మాట్లాడినా అంత హార్ట్ఫుల్గా మాట్లాడట్లేదండి, వీడు ఏది బై హార్ట్ చేయలేకపోతున్నాడండి, మా పిల్లల్లో ఎంత చదివినా గుర్తుండట్లేదండి, తర్వాత చదువు ఎందుకో మా వాడికి అంత పెద్దగా రాలేదండి, అది బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేసి చూడమని చెప్పండి. ఆత్మ ఇప్పుడు విద్యా పండితులు ఎవరైతే మనకు లోకంలో కనిపిస్తారో, అవధానం చేసేవారు కవులు, శాస్త్ర పండితులు ఉన్నారు, తర్వాత నిత్యానుష్ఠానం చేసుకునే వారి వాక్కు ఎలా ఉంటుంది, ఒకసారి అంటే అయిపోతూ ఉంటుంది. దీనికంతా కారణం ఏమిటంటే బ్రహ్మ ముహూర్తం.
సరస్వతి ముహూర్తం, సరస్వతి అమ్మవారిని బ్రాహ్మి అంటున్నాం. తర్వాత వైదిక పురుష పరిభాషలోకి వచ్చేటప్పటికీ దాన్ని నిర్గుణమైనటువంటి కాలం, ఆత్మకాలం. అంటే ఆత్మతత్వము తప్ప మిగిలిన ఏ తత్వములు లేనిటువంటి శుద్ధమైనటువంటి పూర్ణకాలమును బ్రహ్మముహూర్తం అంటాం. ఆ సందర్భంలో మనకి ఇచ్చ ఉన్నా లేకపోయినా బలవంతంగా కొంతకాలం మనం ఆ అభ్యాసంలో మనం ఉన్నాము అంటే అతి ఈజీగా, అంటే తొందరగా సులభంగా ఏ శక్తినైనా, ఏ విద్యనైనా, ఏ అభ్యాసాన్నైనా సాధించగలిగినటువంటి కాలము కనుక బ్రహ్మముహూర్తం. అంటే తేలికపాటిగా మనం అన్నిటినీ అధీనపరుచుకోవచ్చు. అధీనపరుచుకునే దాన్నే, అంటే వశ్యం చేసుకోదాన్నే బ్రహ్మము అంటున్నాం. కాబట్టి అన్నిటికంటే కష్టమైనది ఏమిటి లోకంలో? మన ఇంద్రియాలని మనం వశపరుచుకోవటం. దేన్నైనా రాజు రాజ్యాన్ని జయించవచ్చు, ఒక మనిషి దేవతలను కూడా జయించవచ్చు, తనను తాను జయించలేడు. తనను తాను జయించే కాలం ఏదైనా ఉన్నది, జయించుకోవాలన్న అభిలాషతో ఉన్నాడు అంటే బ్రహ్మముహూర్తంలో సాధన చేయాలి. అందుకే స్నానము, అనుష్ఠానము బ్రహ్మముహూర్తంలో విధించినటువంటి విశేష క్రియలు, బాలులకు విద్యాభ్యాసం. అదే అసలు బ్రహ్మముహూర్తం వెనుకున్న కథ ఇది. ఇంకా చాలా ఉంది కానివ్వండి, మనకున్న సమయ పరిధిని పట్టుకొని కాస్త క్లుప్తంగా మనం చెప్పటం. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదైనా సాధన చేయాలి అని అంటే కష్టం అనుకోకుండా బ్రహ్మ ముహూర్తంలో ఆ సాధన చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆత్మస్థానాన్ని ఆ విద్య చేరుతుంది, వికారాలు ఏమీ లేకుండా. పుస్తకం పట్టుకొని ఉంటాం, ఒక 2 పంక్తులు చదవగానే దృష్టి ఎక్కడికో పోతుంది. బ్రహ్మముహూర్తంలో సాధన చేసిన వారి యొక్క నేత్రములు స్థిరంగా ఉంటాయి, బుద్ధి ఏకాగ్రచిత్తంగా ఉంటుంది, వాక్కులో గంభీరత ఉంటుంది. వారిని చూడగానే ఒక నరసింహస్వామి వారి యొక్క రూపాన్ని మనం దర్శించినట్టుగా ఉంటుంది. వారు పక్కనున్నా మనకు భయం ఉండదు. అదే కాస్త నిద్ర, అలసాది మందగుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఏదో జీవితాన్ని గడపాలి అనుకుని, ఎవరిని ఉద్దేశించి కాదు, తత్వం చెప్తున్నాం, కాలతత్వం చెప్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, ఆ వ్యక్తి చెడ్డవాడు అంటున్నాం. కానీ ఆ వ్యక్తిలో తను అనుసరించే కాలము నియమంగా లేదు కాబట్టి వాడిని చూస్తే భయం వేస్తుంది మనకు. అందుకే దేహంలో కాలం ఉన్నది, పుట్టింది మొదలుకొని పోయేంత వరకు శాసించేది కాలం. ఆ కాలంలో 8 కాలాలు మనకు 7 కాలాలు ముఖ్యమైనటువంటివి. బ్రాహ్మీ, మాహేశ్వరిని సప్తమాతృకులుగా మనం ఏదైతే చెప్తున్నామో రోజును కూడా 7 భాగాలు చేస్తున్నాం. ఆ 7 భాగాల్లో మొట్టమొదటి కాలం ప్రారంభమయ్యేది బ్రాహ్మీ కాలం. 5 గంటల 45 నిమిషాల తర్వాత మాహేశ్వర కాలం, తర్వాత వచ్చేటువంటి కాలం కౌమార కాలం. ఇలాగ సప్తమాతృకులకు 7 యామములు అని మనం పిలుస్తున్నాం. దీన్ని నవరాత్రులలో దీక్షగా చేస్తాం. కాబట్టి బ్రాహ్మీ కాలం విద్యాభ్యాసం, ఏదైనా అభ్యాసం. ఇంకొకటి, ఈ మధ్య అరుణాచలంలో ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు, సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. దాని వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి గురుగారు? సాక్షాత్తు సూర్యుడి యొక్క స్వరూపం. సూర్యుడిలో ఉండేటువంటి తత్వం శివతత్వం. మహన్యాసంలో మనకు స్వామివారిని సూర్యుడిలో ఉండేటువంటి మండలాంతర్గతుడైనటువంటి హిరణ్మయ పురుషుడిగా మనం కీర్తిస్తాం. ఆ సూర్యుడి యొక్క తత్వం పంచభూతాల్లో పంచలింగాలు ఉన్నాయమ్మా. అరుణగిరి ఆకాశతత్వానికి చిహ్నం. సూర్యుడు నిరంతరము ప్రదక్షిణలు చేసేవాడు అంతరిక్షంలో, అంతే కదండి. ఈ సూర్యుడు ప్రదక్షిణ ప్రధానంగా చేస్తున్నాడు కాబట్టి అరుణగిరికి ప్రదక్షిణం ప్రధానం. పురాణాలు అన్ని రకాలుగా చెప్పిన ఆకాశతత్వం అంటే అంతరిక్షతత్వం అరుణగిరి. అక్కడ సూర్య తేజస్సుతో స్వామివారు, సూర్యుడి యొక్క కాంతి ఒకానొక రోజున తప్పకుండా లింగం మీద పడుతుంది అని మనకు పురాణ ప్రతీతి, క్షేత్ర మహాత్మ్యం. ఇప్పుడు ఆ అరుణగిరికి ప్రదక్షిణం చేయటము అంటే ఖగోళానికి ప్రదక్షిణం చేయటంతో సమానం. పైగా అరుణగిరి ఎన్ని కిలోమీటర్లు ఉన్నది? ఖచ్చితంగా 14 కిలోమీటర్లు ఉన్నది. 14 అనేటువంటి పదానికి అంతము, అనంతము అని పేరు. అనంతుడు అంటే విష్ణువు. ఇక్కడ శివుడికి 12 జ్యోతిర్లింగాలు, 12 ఆదిత్య స్వరూపాలు. సంఖ్యతో సమన్వయపడేటువంటి అన్ని గుణాలు కూడా మనకు అరుణగిరిలో కనిపిస్తాయి. శుద్ధ ఆత్మతత్వానికి ప్రతీక. ఇప్పుడు మనం దేవాలయానికి పోయి ప్రదక్షిణాలు ఎందుకు చెయ్యాలి అంటే, అక్కడ దేవుణ్ణి మన ఆత్మగా మనము చూస్తున్నాం కనుక ఈ ఆత్మ ప్రదక్షిణం చేయమంటారు. అంటే మన పాటికి మనం తిరిగితే దేవుడికి ప్రదక్షిణం చేసినట్టు. దేవాలయానికి పోతే ఆత్మ ప్రదక్షిణ పనికిరాదు, దేవాలయ ప్రదక్షిణం చేయాలి. అది కూడా ఆత్మ ప్రదక్షిణంతో సమానం.
అంటే ఆత్మను అని విశ్వసింపజేసే ఒకానొక ప్రక్రియ. ప్రదక్షిణం వల్ల ఏమి అనేది పక్కన పెడితే, నేను ఆత్మను, నేను దేహిని కాదు. అరుణగిరి సాక్షాత్తు భూమండలానికి ఆత్మస్వరూపం, ఆకాశతత్వం. కాబట్టి ఆ సూర్యుడి యొక్క తేజస్సంతా ఒక పర్వత రూపంలో భూమి మీద ఆవిష్కరిస్తే అరుణగిరి. అందుకే అరుణ, సూర్యగిరి, తిరువణ్ణామలై. తిరు శబ్దానికి లక్ష్మి అని పేరు. తిరుపతి, తిరుత్తణి, తిరువారాధనలు, తిరునక్షత్రములు అని వైష్ణవులు ఎక్కువగా పిలుస్తుంటారు. అమ్మవారికి తిరు నామాన్ని కూడా లక్ష్మీనామం అంటాం, తిరునామం. కాబట్టి తిరువణ్ణామలై వాళ్ళు పెట్టుకున్నటువంటి అంటే లక్ష్మీప్రదమైనటువంటి తత్వం. శివుడు ఎవరు? లక్ష్మీదేవి సహోదరుడు ఆయన, ఆకాశతత్వానికి ప్రతీక. కాబట్టి మనం అంతరిక్షంలో మనం తిరగలేం, సూర్యుడు ఒక్కడే తిరగగలుగుతాడు. ఆ సూర్యుడికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ యొక్క అరుణగిరి ప్రదక్షిణం చేయటం వల్ల మనకు ఏదైతే అద్భుతమైనటువంటి ఆత్మతత్వ సూర్యానుగ్రహం కావాలి అంటే అరుణగిరి ప్రదక్షిణ. ఆరోగ్యం బాగుపడుతుంది, మేధాశక్తి కుదురుతుంది, క్రూర బుద్ధులు పోతాయమ్మా. ఈరోజు ఏదైతే సంఘం ఎదుర్కొంటున్నటువంటి విపరీత ఆలోచనలు ఉన్నాయి, బాల, స్త్రీ, సంఘరక్షణ, దేశభక్తి, ఈ 4 మనిషి విడిస్తే వాడు పిశాచి చెప్పుతాడు. అంటే పైశాచిక లక్షణాలు కలిగిన వాడు అవుతాడు. బాల, స్త్రీ, దేశ, సంఘం. సంఘం అంటే ధర్మం. దేశభక్తి ఉండాలి, ధర్మభక్తి ఉండాలి, స్త్రీల యందు మర్యాదా భావన ఉండాలి, బాలుల యందు ఆత్మీయ భావన, ప్రేమ భావన ఉండాలి. ఈ 4 ఎవరిలో లేవో వాళ్ళు పైశాచికత్వాన్ని. ఇంకా వారికి ధర్మంతో సంబంధమే లేదు, దైవంతో నిమిత్తమే లేదు. కాబట్టి ఈ దైవము అనే శబ్దానికి ఈ 4 అర్థం. ఈ 4 రావాలి అంటే దేవతను ఆరాధన. అందులో రకరకాలు 12 జ్యోతిర్లింగాలు, తర్వాత 18 శక్తిపీఠాలు, తర్వాత 108 దివ్య వైష్ణవ క్షేత్రాలు అన్నీ ఉన్నాయి. అన్నీ తిరగటానికి ముఖ్యంగా కారణం ఏమిటి అంటే బాలుల యందు మనకు అభిమాన భావం ఉండాలి, స్త్రీల యందు మర్యాద భావన ఉండాలి, సంఘమునందు ధర్మభావన ఉండాలి, దేశమునందు భక్తి ఉండాలి. ఈ 4 ఉంటే మోక్షం కోసం మనం సాధన చేయక్కర్లే, తనంతకు తానే మోక్షం సిద్ధిస్తుంది అని మనకు ఎన్నో పురాణాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి ఆ 4 మనకు సిద్ధించాలి. అందులో శ్రేష్టమైన బుద్ధితత్వం, ఆరోగ్యం కావాలి, జ్ఞానం కావాలి అంటే అరుణగిరికి ప్రదక్షిణం చేయాలి. గురుగారు, దేవి ఖడ్గమాల విశిష్టత ఏంటి గురుగారు? ఖడ్గం ఛేదించేటువంటి శక్తి కలిగింది ఖడ్గం. అత్యంత తేజస్సుతో కూడుకున్నటువంటిది ఖడ్గం. ఈ ఖడ్గమాల, మాల అనేటువంటి దానిని మనము మంత్రంగా తీస్తాం. అంటే ఖడ్గములు లాంటి మంత్రాలతో ఏదైతే జన్మ సంసార కర్మలను ఛేదిస్తుందో ఖడ్గమాల. ఖడ్గమాల వ్యాఖ్యానం చాలా, ఎంత చెప్పినా తగ్గదు కానివ్వండి. ఖడ్గమాలలో 9 చక్రాల గురించి చెప్తారు. త్రైలోక్యమోహన చక్రం, సర్వాశా పరిపూరక చక్రం, సర్వసౌభాగ్య చక్రం, సర్వసౌభాగ్యదాయక చక్రం, సర్వసంక్షోభన చక్రం, సర్వార్థ సాధక చక్రం, సర్వసిద్ధిప్రద చక్రం, సర్వరోగహర చక్రం, సర్వానందమయ చక్రం, శ్రీచక్రం. అట్లా ఈ 9 చక్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నవచక్ర పురవాసిని దేవి. ఈవిడ ఈ స్మరణ మాత్రం చేతనే మన శరీరంలో ఉన్న సంశయం అనే దాన్ని తెంచుతుంది. అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పటాపంచలైపోతాయి. ఖడ్గమాలకున్న వైశిష్ట్యం. అనేక ఖడ్గమాలలు ఉన్నాయమ్మ. దగడా ఖడ్గమాల ఉంది, మాతంగి ఖడ్గమాల ఉంది, దేవి ఖడ్గమాల ఉంది, దుర్గా ఖడ్గమాల ఉంది. ఇట్లా రకరకాల దేవతలకందరికీ కూడా ఖడ్గమాలలు ఉన్నాయి. అందులో లలితా త్రిపుర సుందరి ఖడ్గమాల ఏదైతే ఉన్నదో అది చాలా విశేషమైనది. అది దేహానికి సంబంధించి, మిగిలినంత శక్తి. ఇది దేహంలో ఉండేటువంటి నవపురముల యందు నివసించేటువంటి దేవీ శక్తి. దీన్నే ఖడ్గంగా మంత్రంలో పెడితే ఏవైతే జన్మంలో మనము భయము, ఆందోళన, విపరీతము, అజ్ఞానం అనేటువంటి బాధలతో మనం బాధపడుతూ ఉంటామో వాటిని తీసేసే స్తోత్రం గనక ఖడ్గమాల. కాబట్టి ఖడ్గమాల పారాయణ అనేటువంటిది నిత్యము మనం చేయటం వలన వచ్చేటువంటి వాటిల్లో మాటలో ఖడ్గలక్షణం ఉంటుంది, దృష్టిలో ఖడ్గలక్షణం ఉంటుంది, బుద్ధిలో ఖడ్గలక్షణం ఉంటుంది. ఖడ్గము అంటే సంశయం లేనటువంటిది. ఏదైనా అట్లా సంశయంగా బలమైన ముడిగా ఉన్నదాన్ని తీసేస్తుంది. ఆ ఖడ్గ లక్షణం కలిగింది కాబట్టి జయాన్ని ఇచ్చేది ఖడ్గం, అంటే జయమాల.
కాబట్టి అట్లా ఖడ్గమాల, ఇటు జయమాల, అంతటికంటే కూడా ఆత్మశక్తిని ప్రసాదించే మాల. మనకి ఖడ్గమాల స్తోత్రం చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి గురుగారు? ఇప్పుడు మేము చెప్పిన దాంట్లోనే మీకు ఫలితం కూడా అంతర్లీనం అయిపోయి ఉంది. ఖడ్గము అనేటువంటి శబ్దం వాక్. కత్తి కంటే కలం గొప్పదన్నారు. కలానికంటే వాక్ గొప్పది. ఎందుకంటే కలంలో పెట్టేటువంటి అక్షరమైనా సరే అది మనసులో నుంచి రావాలి. అంతేగా. ఇప్పుడు చెప్పండి, కత్తి కంటే కలం గొప్పది, కలానికంటే ఏది గొప్పది? మనస్సు గొప్పది. కాబట్టి మనస్సులో ఎప్పుడైతే ఖడ్గమాల స్తోత్రాన్ని పెట్టుకొని ఉంటామో వారి తీరు ఎలా ఉంటుంది అంటే ఒక ఖడ్గం లాగానే ఉంటుంది. ఖడ్గంలో ఎవరు ఉంటారు? విజయలక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఖడ్గమాల ఫలితం ఏమిటంటే విజయాన్ని సాధించి పెట్టడం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నాగ కవచం అంటే అసలు ఏంటి గురుగారు? విశిష్టత ఏంటి? నాగ శబ్దానికి అర్థము నగచ్చతి, కదలలేనటువంటిది. నాగము కదులుతుంది కానీ అది అంత మనం పోయినటువంటి పాదాలతో కదలదు, పాకుతూ వెళుతుంది. భుజంగమం, పన్నగం అంటే పాకేటువంటి పాదంతో వెళ్ళదు గనుక పద్యాం నగచ్చతి ఇది పన్నగం. ఇవి ఏవి? పాములు. మనం చెప్పేటువంటిది పాకేవి పాములు. మన సాధారణ భాష ఇవి 14 రకాలు ఉన్నాయి. 14 కొంతమంది అష్టనాగులు అని అంటాం. 14 అనంత, వాసుకి ఇట్లాంటివి, తక్షక, కర్కోటక, శంఖపాల ఇలాంటి వాటికి అన్నిటికీ పద్మనాభ అని ఇట్లాంటి పేర్లన్నీ పెట్టుకుంటే 14 నాగజాతులని మన దేహంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ స్థానంలో ఆ దేవత నాగశక్తిని స్మరించటం అనేటువంటిది కవచం. ఇప్పుడు నాగ కవచం రెండిటికి మనకు అర్థమైంది. కవచం ఎందుకు చేస్తాం? రక్షణార్థం కవచం. ఎవరిని రక్షించాలి? ఆ దోషం, నాగదోషాలు మనలో ఉన్నప్పుడు ఈ 14 జాతులైనటువంటి నాగజాతుల్ని అనంతం అంటే 14వ ఆయన అనంతుడు, ఆయనే అనంత శయనుడు. కాబట్టి ఈ 14 నాగజాతుల్ని కవచంలా ధరించటం అనేటువంటి దాన్ని నాగ కవచం. ఇదేం చేస్తుంది అంటే మానసిక, శారీరక, సంఘపరమైనటువంటి దురదృష్టమైనటువంటి ఏవేవైతే బాధలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా రక్షించేటువంటి గుణం కలిగింది కనుక నాగ కవచం. ఇది సాక్షాత్తు శివుడు ఉపదేశించినటువంటిది. ఇందులో బీజ కీలక శక్తులు ఉన్నాయమ్మా. అవి నేను బయట చెప్పడానికి వీలు లేదు. తారాబీజం, మాయాశక్తి, క్రోధ కీలకం అంటారు. అంటే ఈ మూడింటిని జయిస్తుంది. క్రోధాన్ని జయిస్తుంది, మాయం జయిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది నాగ కవచానికి ఉన్న ఫలం. గురుగారు, ఈ నాగ కవచం చదవడం వల్ల మనకి మన దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయా? సర్పదోషాలు ఉంటే పోతాయమ్మా. సర్పదోషం అనేటువంటి దాన్ని మనము ఒకే మాటలో చెప్పాలి అంటే చేతకానితనం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను చెయ్యలేను అనుకునేటువంటిది ఏదైతే డిప్రెసివ్ స్టేజ్ ఉందో దాన్ని సర్పదోషం. సర్పదోషం లేనటువంటి వారు హైలీ ఎక్స్ప్రెసివ్గా ఉన్నారంటే వారికి లేదని అర్థం. ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఉన్నా మళ్ళీ అది సర్పదోషం కిందికి లెక్కకు వస్తుంది. అంటే బలము, నిర్బలము, దుర్బలము, అతి బలము. కాబట్టి దేన్నైనా సరే సమన్వయపరచగలిగినటువంటి శక్తిని మనము బలం అంటాము. సమన్వయ తనకు తాను పరుచుకోలేకపోతే దోషం అంటాం. అటువంటి చేతకానితనంతో బాధపడుతున్నటువంటి భావనలో ఉన్న వారిని నేను చెయ్యగలనని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటిది సర్పదోషం. కాబట్టి నాగుపాము చూడంగానే భయం వేస్తుంది. అదే మనకు రక్షగా ఉందనుకోండి, ఎలా ఉంటుందమ్మా? ధైర్యంగా. ఇదే తేడా. గురుగారు, ఇంకొకటి దత్తాత్రేయ వజ్ర కవచం అని చెప్పేసి కూడా విన్నాను. దాని యొక్క విశిష్టత ఏంటి? వజ్రము అంటే కిరణం. సైంటిఫికల్ గా చెప్పాలి అంటే హైలీ కంప్రెస్డ్ కార్బన్ డైఆక్సైడ్. సైంటిఫిక్ గాను మనము ప్రూవ్ చేసుకుందాం, ఇటు ఆధ్యాత్మికంగాను చెప్తా. నత్వా వజ్రన్ సహస్రకం సూర్యాహ అని వేదం. సూర్యకిరణములకు వజ్రములని పేరు. అదే మనం వజ్రం అంటారు. ఆ వజ్రం వేరు, ఈ వజ్రం వేరు. అంటే చొచ్చుకుపోయేటువంటి స్వభావము కలిగినటువంటిది వజ్రము. దాన్ని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. ఇంద్రుని చేతిలో ఉన్న ఆయుధం వజ్రాయుధం. అంటే అది ఆయుధం కాదు, పెనెంట్రేటివ్ కెపాసిటీ హైగా ఉన్నటువంటిది. దానికి మించి ఇంకేం లేదు. దానికి మించి ఏదన్నా ఉన్నాయి అంటే శివుడి చేతిలో శూలము, విష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రం. అంతే కదండి. కాబట్టి వజ్ర కవచం అంటే అది చేసినటువంటి వారిని ఎదుర్కోవటం దుర్లభం.
సుబ్రహ్మణ్య వజ్రకవచం ఉంది, దత్తాత్రేయ వజ్రకవచం ఉంది, గణపతి, ఇట్లా అన్ని దేవతలకు వజ్రకవచాలు కొంతమందికి ఉన్నాయి. అందులో విశేషమైనటువంటి వజ్రశక్తి కలిగినటువంటిది వజ్రకాయము అంటామమ్మా. అంటే ఏ ఆయుధము కూడా ఆ దేహాన్ని బద్దలు కొట్టలేవు. వజ్రం వజ్రనఖములు నరసింహస్వామి వారివి. అంటే దేన్నైనా సరే చీల్చి పడేసేటువంటి శక్తి కలిగింది. ఈయన దత్తాత్రేయుడు కనుక రక్షకుడు. ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా ఆ వజ్ర కవచ పారాయణ చేత వాటినన్నిటినీ కూడా రూపు మాపేసి కొత్తదైనటువంటి దత్తశక్తిని ఇచ్చేటువంటి వాడు కనుక దత్తాత్రేయ వజ్ర కవచం. పారాయణ వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. పారాయణ చేయటం అనేటువంటిది పిల్లలకు చేయించాలి. ఎందుకంటే వాళ్ళ మనసులో ఇప్పుడు ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి, సూసైడ్ టెండెన్సీస్ వచ్చేసి, ఆయుర్దాయాలు తగ్గిపోయి, అత్యాచారాది గుణాలతో ఎప్పుడైతే మనస్సు ప్రబలుతూ ఉంటుందో, చిన్న పిల్లల నుంచి దత్తాత్రేయ వజ్రకవచాన్ని వాళ్ళకి అభ్యాసంలో పెడితే వాళ్ళు లోకంలో వాళ్ళు ఎదిగేటప్పటికీ వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క ఆశయాలు ఎలా ఉంటాయి అంటే దైవికంగా ఉంటాయి, సంఘానికి రక్షగా ఉంటుంది. ఇదొక్కటి మేము మీకు ఈరోజు చెప్పగలుగుతాం. ఖచ్చితంగా గురుగారు. అంటే చిన్నప్పటి నుండి కుటుంబంలో ఈ వజ్రకవచ పారాయణ అనేటువంటిది చాలా అవసరం. దత్తాత్రేయ బీజం, మనం కెమెరా ముందు ఉన్నాం కాబట్టి బీజాలు మంత్రాలు చెప్పము, కానీ దత్తబీజము చిరంజీవత్వాన్ని కలగజేస్తుంది. ఒక్క మహాపురుషుడు కనిపిస్తాడు, దత్తాత్రేయ ఉపాసకుడు, కార్తవీర్యార్జునుడు, 1000 చేతులు కలిగిన వాడు. ఆయన రావణాసురుడే నేను బలవంతుడు అని విర్రవీగుతూ పోతే వాలి రావణాసురుడిని కొట్టేశాడు. అటువంటి వాలిని రావణాసురుడిని ఇద్దరిని కొట్టగలిగిన వాడు కార్తవీర్యార్జునుడు. ఆయనకు దత్తశక్తి ప్రధానం. కాబట్టి పిల్లలు ఎలా పెరగాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇటువంటి కార్తవీర్యార్జునుడిని కొట్టగలిగిన వాడు పరశురాముడు. ఆయన కూడా దత్తభక్తుడే. కాబట్టి దత్త సంబంధంగా పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది అంటే విద్య, వినయము, ఆరోగ్యము, ధైర్యం. ఈరోజు వీటినే మనం సైకాలజీ అంటున్నాం. ఈ 4 కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటివి. ఆధ్యాత్మికత ఏమిస్తుంది అంటే విద్యను, వినయాన్ని, ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని. ఈ 4 లేకపోతే కాంప్లెక్స్. గురుగారు, మనం చూసినట్లయితే స్కూల్లో కానివ్వండి, బయట కాలేజెస్ లో అసలు ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అంటే అసలు విపరీతమైన గౌరవము. అసలు ఆయన పేరు తలుచుకుంటేనే చాలా ఇలా ఎనర్జీగా ఇలా అయిపోతారు అనమాట. శక్తివంతంగా మారిపోయిన ఫీలింగ్ వాళ్ళ ముఖంలోనే కనిపిస్తుంది. అసలు ఎందుకు కొంతమంది అతన్ని దేవునిలాగా కొలుస్తారు? అసలు మేము మొట్టమొదటిగా మనం అనుకున్న దాంట్లో దైవ శబ్దానికి అర్థం చెప్పాం. దేశము, దేహము, ధైర్యము, సాత్వికత, సత్వగుణంతో కూడుకున్నటువంటి సంఘ భక్తితో కూడుకున్న, అంటే సంఘ మర్యాదతో కూడుకున్న, దేశభక్తితో కూడుకున్న ఆయన యొక్క ధైర్యం. దైవం అంటే ఈ 4 ఉండేవాడు దేవుడు. దేశభక్తి ఉంది, సంఘ మర్యాదలు పాటించాడు, ధైర్యంలో అఖండుడు, ఆరోగ్యంలో మంచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు, ఒక రక్షకుడిలా. ఇప్పుడు నిజానికి మనుషుల్లో దేవుళ్ళని చూడాలి మనం. దేవతల్ని ఎందుకు మనం ఆరాధిస్తున్నాము అంటే ఆ తత్వం మనుషుల్లో రావాలి. ఆ దేవతలను ఆరాధిస్తున్నాము అంటే మనలోకి ఆ తత్వం రావాలి. అందుకే వారికి నమస్కారం చేస్తాం. గురువులు మాకు దేవుళ్ళు. గురువులు చూపించిన దేవుడు ఈయన నీకు దైవత్వాన్ని ఇస్తాడు అని గురువులు చెప్తారు. ఇదే నిజమైన గురుత్వానికి, సంప్రదాయానికి అర్థం. అటువంటి సమర్థ రామదాసు వారి యొక్క గురు సాహచర్యంలో శిష్యుడిగా ఉండి అమ్మగారి యొక్క ధైర్య సాహసాలను పుణికిపుచ్చుకొని దేశ, ధర్మ, సంఘ రక్షణార్థము ఎన్నో యుద్ధాలు చేసి జయించి ప్రజల్ని రక్షించినటువంటి వాడి కంటే పెద్ద దేవుడు ప్రపంచంలో ఉండడం. ఇప్పుడు మనం దేవుడిని ఎందుకు పూజ చేస్తాం? నా వల్ల 10 మంది రక్షింపబడాలి, అది దైవత్వం. నా వల్ల 10 మంది బాధింపబడాలి కాదు. అట్లా రక్షింపబడినటువంటి దాంట్లో సామ్రాజ్య స్థాపన చేసినటువంటి ఒక మహావీరుడే వీరత్వమే దైవత్వం. నిజంగా దేవుడు వస్తాడో రాడో కానీ దైవం మానుష రూపేణ అనేటువంటి ఒక పదానికి నిలువెత్తు నిదర్శనం శివాజీ గారి చరిత్ర కనుక అది దైవ చరిత్రగానే జనాలు వారి వీరత్వాన్ని చూస్తే వీరత్వం వస్తుంది, సంఘ భక్తి చూస్తే సంఘం మీద మర్యాద వస్తుంది, దేశభక్తి చూస్తే మనకు కూడా దేశ పౌరత్వం వస్తుంది, వారి ఆ పటుత్వం, దేహ పటుత్వం చూస్తే మనం కూడా అలా కావాలని.
అవును. ఇంతకంటే హైపర్గా మనకు శరీరంలో ఉత్సాహాన్ని నింపే శక్తి ఏముందమ్మా? రాముడిని తలుచుకున్న, కృష్ణుని తలుచుకున్న, ఒక ఛత్రపతి శివాజీని తలుచుకున్న, ఇదే క్యారెక్టర్ హనుమంతుడిని తలుచుకున్న, చూడండి ఇదే రొటేట్ అవుతూ ఉంటాయి. అవును. అంటే దేవుడు అనేటువంటి ఆయన ఒక సాత్వికమైన సైకలాజికల్ ఫ్యాక్టర్. ఉమ్. శివాజీ గారు కూడా ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ యూత్. ఉమ్. అందరూ ఒకప్పుడు మనం ఇప్పుడు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఏ విధంగా మనకి ఎలా ఉండాలని నేర్పిస్తున్నారో అవునమ్మా. అలాగే మనకి ప్రతి ఛత్రపతి శివాజీ యుగంలో గారు కూడా. ప్రతి కాలంలో ఒక మహాపురుషుడు వస్తాడు ఉమ్. ఈ క్యారెక్టర్స్. అవును. వాళ్ళు మిగిలిన వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఉమ్. అందుకే గీతలో ప్రతి చోట గీతలో ప్రమాణం ఉంటుంది మనకు. ఉమ్. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం గురితే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠులైనటువంటి ధర్మాచరణ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో లోకం వారిని ఆశ్రయిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన కథని తెలుసుకొని మీరు చెప్పిన అవును. ఆ సంఘం పట్ల గౌరవం కానివ్వండి, దేశభక్తి కానివ్వండి, ఇవి తెలుసుకొని ఆ విధంగా స్ఫూర్తిని తీసుకొని మారితే మనం కూడా ఒక విధంగా అలా అవ్వచ్చు. కుటుంబ విలువలు చాలా ఇంపార్టెంట్. ఆయన కాపాడిన దాంట్లో ప్రధానంగా కుటుంబ విలువలు కాపాడుకున్నాడు. అవును. దేశ సంఘ విలువను కాపాడాడు, జన విలువలను కాపాడుకున్నాడు, ఆరోగ్య విలువల్ని కాపాడుకున్నాడు, మానసికంగా చాలా ఉన్నతంగా ఉన్నాడు. ఉమ్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ మానసికంగా ఉన్నతి ఉంది చూసారా, ఉమ్. మనం ఫస్ట్ లో మాట్లాడిన మాట, ఉమ్. అది ఆయన దేవుడిని చేసి. అవును గురుగారు. గురుగారు, శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి గారు అంట అమ్మా మనకి శివాజీ గారికి కత్తిని బహుమతిగా ఇచ్చిందని చెప్పేసి అంటుంటారు. అది అవునమ్మా. నిజమా గురుగారు? ఇందాక ఖడ్గమాల్లో చెప్పాను చూసారా, ఆ. నిజమైన కత్తి ఏది? ఓ. మనస్సు. ఆ. మనస్సులో భ్రమరాంబ ఎప్పుడైతే భ్రమించకుండా ఆ మనస్సులో స్థిరమై ఉంటుందో ఉమ్. ఆ మనస్సు ఖడ్గంగానే మారుతుంది. శివాజీ మహారాజు యొక్క మనస్సులో నిజంగా ఇచ్చిందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఉమ్. తుల్జా భవాని, భ్రమరాంబ, దుర్గా, కామాక్షి, చండిక వీళ్ళందరూ పెద్ద వేరేం కాదమ్మా. ఉమ్. ఆవిడే ఖడ్గమై ఆయన మనస్సులో ఉండగా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి ఇచ్చినట్టే. అంతే మంచి కదా. మాట. అవును, అంతం. అవును. మనస్సు అనేటువంటిదే ఖడ్గమైనప్పుడు, ఖడ్గంలో దైవశక్తి ఒక ఖడ్గానికి శక్తిలా ఉన్నప్పుడు ఇచ్చినట్టే. అవునవును. అది శ్రీశైలం అంటే శివక్షేత్రం. ఉమ్. శివశక్తి రెండూ కలిసింది అంటే ఖడ్గమే. ఇందాక శివరాత్రి పర్వంలో మనం చెప్పినట్టు. గురుగారు, గరుడ పురాణం ప్రకారము చనిపోయిన వ్యక్తిని ఒంటరిగా వదలకూడదు అని చెప్పేసి అవును. అంటారు. అది ఎందుకు గురుగారు? దాని వెనుకున్న కారణం ఏంటి? చనిపోయిన వ్యక్తినే కాదు, ఉమ్. నిస్సహాయంగా ఉన్నటువంటి ఏ జీవిని ఒంటరిగా వదలకూడదు. ఉమ్. పిల్లల్ని కూడా ఒంటరిగా వదలకూడదు, పసిపిల్లలు. అవును. ఎందుకంటే ఒంటరిగా వదిలితే కొన్ని దుశ్శక్తుల వలన కలిగేటువంటి అనారోగ్యాలు, బాధలు కలుగుతాయి. విగత జీవిని మనకు తెలియకుండా ఏవైనా అన్య దుష్ట శక్తులు తాకినట్టయితే ఆ మరణించినటువంటి వ్యక్తికి కొన్ని దోషాలు తగిలి ఉమ్. తన యొక్క యాతన పెరుగుతుంది. మొదటి కారణమమ్మ. ఉమ్. రెండవది, ఈ దేహంలో దుశ్శక్తి చేరటం వలన సరైన సంస్కారాలు మనం చేయలేము, ఉమ్. అపవిత్రత కాకూడదు. ఆ దేహాన్ని ప్రకృతి పరంగా మనము ఆ ప్రకృతిలో విలీనం చేసేంత వరకు తల దగ్గర మనం అగరత్తులు పెట్టినా, దీపం పెట్టినా, దగ్గర ఉంటూ మనం ఆ దేహాన్ని కాపాడిన అర్థం ఏమిటి అంటే, ఎక్కడైనా నకారాత్మకమైనటువంటి ఊర్జ అంటాం, అంటే వాతావరణం ఉన్నప్పుడు ఆ స్థలాన్ని ఆకర్షించినట్టుగా కొన్ని దుశ్శక్తులు అక్కడికి వస్తాయి. ఆ దేహాన్ని స్పర్శిస్తే ఒకానొక కాలం మనకు చెప్తున్నటువంటి మాట, ఆ వంశజుడుకు ఆ దేహాన్ని ఒక దుశ్శక్తి స్పర్శిస్తే వంశానికి అంతటికి కూడా కొంత దోషాలు తగులుతాయి. ఎందుకంటే దీన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? వంశస్థులది, అందులో ప్రత్యేకంగా వారసులది. కాబట్టి స్పర్శ అనేటువంటి దోషం ఇక్కడే కాదు, ఆ దేహం నుంచి వచ్చేటువంటి కొన్ని సైంటిఫిక్గా ఒక రాత్రి కాలం పెడతాం, దీంట్లో దోషగ్రస్తమైనటువంటి దోషం ఏర్పడింది, అది మన భాషలో చెప్పాలి అంటే దుశ్శక్తి, ఉమ్. లేదు అంటే ఇంకేదైనా ఇన్ఫెక్షనల్ ప్రాబ్లమ్స్, ఓకే. అది రాత్రిపూట దేహం వదులుతుంది. అది మరణించినా బతికి ఉన్నా కూడా దేహం వదులుతుంది. కాబట్టి అక్కడ మనం సుగంధమైనటువంటి ధూపము, వెలుతురుతో పెట్టటము, చుట్టుపక్కల ఉండి విసరటము, వారికి బాగా బట్టతో కట్టటము, దర్భల మీద పెట్టటము, ఇవన్నీ కూడా పూర్వం నుంచి వస్తున్న ఆచారాలు. ఎందుకంటే ఆ మృతదేహం నుంచి దుశ్శక్తిపరమైనటువంటి అనారోగ్య, శాప, ఇంకేదైనా గ్రహదోషాలు లేకుండా చూడటానికి ఒంటరిగా వదలకూడదు, ఎట్లా పడితే అట్లా పెట్టకూడదు. అందుకే ఆ దోషమంతా పోవటానికి ఉత్తరానికి తలపెట్టి పడుకోవాలి. మనం బతుకుండంగా ఎప్పుడు ఉత్తరానికి తలపెట్టి పడుకో. విగత జీవిని మాత్రం ఉత్తరానికి తలపెట్టి దక్షిణానికి పాదం పెడతాం.
మనం పడుకోవాల్సిన దక్షిణానికి తలపెట్టి ఉత్తరానికి పాదం పెట్టాలి. ఇది మనకు వాస్తుపరంగా కూడా చెప్తున్నటువంటి మాట. ఆ విగత జీవికి మాత్రం ఉత్తరానికి పెడతాం. ఎందుకు అంటే దీనికి చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా దక్షిణం నుంచి గాలి వీస్తుంది, ఉత్తరానికి వెళ్ళిపోతుంది. ఉత్తరం నుంచి మనకు శివపురాణంలో కూడా ఒక కథ ఉంది, గజాసురుని కథ. ఉత్తరానికి తలపెట్టి ఉన్నటువంటి జీవి యొక్క తల తీసుకొని వచ్చి గణపతికి అతికిస్తారు. కాబట్టి ఉత్తరానికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు. దక్షిణానికి విసర్జన శక్తి ఉన్నది కనుక అటు పెడితే మన దుర్వాయువులన్నీ ఉత్తరానికి వెళ్ళిపోతాయి. ఇది ఊరికే మీకు తాత్కాలికంగా చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఒంటరిగా వదలకపోవటానికి, ధూపదీపాది వ్యవహారములు అక్కడ చేయటానికి, దీనికంతా కూడా కారణం ఏమిటంటే ఆ దేహాన్ని నుంచి వచ్చేటువంటి కొన్ని దోషములు ఆ ఇంటి వారికి పట్టకుండా ఉండటానికి ఈ దేహాన్ని ప్రకృతి పరంగా లయం చేసేంత వరకు ఆ దేహాన్ని కాపాడే బాధ్యత మంది. చిట్ట చివరిగా కడుపులో ఉన్న మరణించిన 10 రోజుల వరకు ఆ దేహాన్ని పిండము అని మనం పిలుస్తాం. శౌచం ఉంటుంది, గ్రహణం పడుతుందమ్మా. గ్రహణం పట్టిన సూర్యుడిని పట్టేటప్పుడు వదిలేటప్పుడు ఆ పిండ శబ్దంతోనే వ్యవహరిస్తాం. ధర్మసింధు అనేటువంటి గ్రంథంలో సర్వేషామేవ వర్ణానాం సూతకం పిండదర్శనే అన్నారు. రాహుదర్శనే అంటే రాహుగ్రస్తమైనటువంటి ఏ దోషములు పూర్తిగా దేహమంతా కూడా నిర్జీవమై ఉందో ఆ దేహాన్ని ఒంటరిగా వదిలితే తద్వారా వచ్చే దోషములు అనేక రకాలుగా ఉంటాయి కనుక వదలకూడదు. గురువు గారు, ఇందాక మీరు చెప్పేటప్పుడు ప్రకృతిలో ఇలా చేసేంత వరకు కూడా వదలకూడదు అని అన్నారు. అంటే నిజంగా మనకు ఆత్మ అనేది ఉంటుందా? అంటే ఆత్మ అంటే ఏంటి అసలు? చనిపోయిన తర్వాత కూడా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మ అనేటువంటి పదార్థాన్ని ఆలోచనలో మనం వెతకాలి. ఆలోచనే. మీకు దేని మీద ఆశ లేనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదే ఆత్మ. ఆలోచన కలిగినటువంటిది జీవం. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, ఏ ఆలోచన లేదు, ఏ ఆశ లేదు, ఏ ఉద్రేకము లేదు, అది ఆత్మ. ఆలోచనల్లో ఏదైనా ఒక భావం వచ్చి ఆలోచింపచేసేటువంటిది జీవం. ఆలోచనల్ని, ఆ సంబంధమైనటువంటి తత్వాల్ని వదిలి కేవలము వెళ్ళిపోయేటువంటిది ఆత్మ. దానికి వాసన అని కొన్ని మనం వేదాంత పరిభాషలో చెప్తాం. వాసన అంటే ఈ జన్మలో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ దాని యందు ఉంటాయి. దీన్ని మనం లౌకికంగా గరుడ పురాణ ప్రకారంగా చెప్పాలి అంటే జీవి అనే మనం వ్యవహరిస్తాం, ఆత్మ అని వ్యవహరించకూడదు. లేక ఆత్మదేహాన్ని వదిలిపోతే అన్నీ వదిలిపోయినట్టే. కానీ వెళ్ళేది జీవి, వచ్చేది జీవి. ఈ జీవత్వాన్ని కూడా పోగొట్టేటువంటిది యోగ సాధన. అప్పుడు మనం ఆత్మశబ్దాన్ని వాడాలి. ఇప్పుడు వెళ్ళిపోయిన దాన్ని కూడా ఆత్మతో వ్యవహరిస్తాం, కానీ ప్రేతాత్మ, వదలబడినటువంటి ఆత్మ. కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ ఈ దేహం బలహీనం అయిపోయింది. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇది చినిగిపోయిన బట్టను తీసేసి ఇంక మళ్ళీ మనం తొడుక్కొని చూసారా, అలాగ తీసి పక్కన పడేస్తుంది. ఇంకొక చోటకు వెళుతుంది. ఇది కఠోపనిషత్తు, వేదాంతం అంతా దీని మీదే మనకు ప్రస్థానత్రయ భాష్యం ఉన్నది. అంత తేలిగ్గా ఆత్మతత్వాన్ని మనం చెప్పలేం కానివ్వండి. ఈ దేహం గురించి ఒక మాట చెప్పొచ్చు, ఇంకొక దేహాన్ని ధరించడానికి వెళుతుంది. తన చేసిన పాప పుణ్య కర్మలను అనుభవించడానికి వెళుతుంది దేహాన్ని వదిలి. అది కూడా ఎలాగా అంటే మనకు లోకాల్లో తన శుభకర్మలు ఉంటే స్వర్గానికి, పాపకర్మలు ఉంటే నరకానికి వెళుతుంది. ఈ నరకము అంటే దుష్టపరమైనటువంటి జన్మ, కష్టాలు అనుభవించే జన్మ. స్వర్గము అంటే సుఖాలని ఆయా కర్మల ద్వారా తను ఏదైతే పుణ్యం చేసుకున్నాడో ఆ పుణ్యం ఖర్చయ్యేంత వరకు ఏ జన్మలెత్తాలో అక్కడికి వెళుతుంది. అందుకే ఒక మాట ఇందాక అన్నాం, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభమైన అశుభమైన చేస్తే అనుభవించవలసింది. అది ఎలా? ఈ దేహంతో కాదు, ఇంకో దేహం. కాబట్టి ఇంకొక దేహధారణార్థం వెళ్ళిపోతుంది. అంటే 7 జన్మలు ఉంటాయి అంటారు కదా అమ్మా. 7 ఉంటాయి, ఇంకెక్కువ ఉంటాయా? 7 జన్మలు అనేటువంటి పదానికి నిజమైన మంత్రశాస్త్రంలో అర్థం మనం ఎవరు చెప్పలేకపోతున్నారు. 7 జన్మలకు అర్థం అంటే ఇంకొక జన్మ, ఆపై జన్మ, ఆపై జన్మ అని కాదు. మన ఈ దేహంలోనే 7 జన్మలు ఉన్నాయమ్మ. దాన్ని సప్తజన్మ అంటాం. సప్తధాతు స్వరూపం దేహం. రక్త, మజ్జ, వస, మాంస, అస్థి, మేధ, శుక్ల 7 ధాతువులతో ఈ నిర్మాణమైనటువంటిది ఈ పాంచభౌతిక దేహం. ముందు తండ్రిలో నుంచి గర్భంలోకి ప్రవేశించినటువంటి జీవి ముందు రక్త రూపాన్ని పొందుతాడు. ఇది ఒక జన్మ. ఆ రక్తము
మజ్జ రూపాన్ని పొందుతుంది. అంటే అటు ద్రవము కాదు, ఇటు మాంసము కాదు. అదే మనకు 2nd మంత్ ప్రెగ్నెన్సీ, 3rd మంత్ ప్రెగ్నెన్సీ, 4th మంత్ ప్రెగ్నెన్సీ అంటారు చూసారా. మీకు కన్ఫర్మ్ అయ్యేది ఎప్పుడు? 2nd మంత్లో. అక్కడి నుంచి బిడ్డ జన్మ వచ్చేంత వరకు 7 మాసాలు. దీన్నే 7 జన్మలు అన్నారు. అంతేగాని తర్వాత 7 జన్మలు మనం చనిపోయి పుట్టడం కాదు. ఇది దేహంలో రక్త రూపంలో ఒక జన్మ ఎత్తుతున్నాము, మజ్జ రూపంలో ఒక జన్మ ఎత్తుతున్నాము, మాంస రూపంలో ఒక జన్మ ఎత్తుతున్నాము. రక్త మజ్జ వస మాంస అస్థి రూపాన్ని పొందుతున్నాం. అదొక జన్మ. మేధా శుక్ల, మేధోధాతువుగా ఉన్నాం, శుక్లధాతువుగా ఉన్నాం. ఈ 7 రూపాలు ఎత్తినటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి హ్యూమన్ స్ట్రక్చర్ వస్తుంది, జీవాకృతి. 7 జన్మలు ఎత్తితే కానీ ఈ దేహం రాలే మనకు ఆ ధాతు క్షయం జరిగింది అనుకోండి. ధాతు క్షయం అంటే శరీరంలో ఉండేటువంటి మెటబాలిక్ డీజనరేషన్, బోన్ డీజనరేషన్, మజిల్ డీజనరేషన్, బ్లడ్ డీజనరేషన్, దీన్ని వ్యాధి అంటున్నాం. అంటే ఆ జన్మ మనకు పోయినట్టే. దీన్ని సప్తజన్మలు పొందితేనే మానవ జన్మ. కాబట్టి మనం తపస్సు ఏం చేస్తుంది, ఆధ్యాత్మికత అనేది ఈ 7 జన్మల్ని సరిచేస్తూ పోతుంది. వైద్యానికంటే పెద్ద వైద్యం ఆధ్యాత్మికత. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అంటే 7 జన్మల్లోనూ మన ఆత్మశక్తి ప్రవేశించింది. కేవలం దేహం ఒకటే జన్మ కాదమ్మా. ఇప్పుడు ఈ దేహాన్ని వదిలేస్తాం, ఇంకో దేహాన్ని పొందాలన్నా కూడా మళ్ళీ ఈ 7 ధాతువుల్లోనూ మనం రావాలి, లేకపోతే దేహం రాదు. కొంతమందికి 3rd మంత్, 4th మంత్, 5th మంత్ అబార్షన్స్ అయిపోతుంటాయి. అంటే ఆ జన్మలో ఇంకా వాళ్ళు బతకడానికి అవకాశం లేదు, వెళ్ళిపోతుంటారు మళ్ళీ వెనక్కి. ఇది సైంటిఫిక్ గాను శాస్త్రపరంగా మంత్రం ఏమిటి అంటే 7 జన్మలు దాటి ఆత్మజన్మను చేరినప్పుడు మోక్షం వస్తుంది అంటారు. కాబట్టి మనం జపం చేసేటప్పుడు ఇన్ని లక్షలకు సిద్ధి, అన్ని లక్షలకు సిద్ధి అంటే అర్థం ఏమిటి అంటే నీ శరీరంలో ఉన్న సమస్త ధాతువులు దాటుకొని శుక్లమంటం, దాన్ని రేతస్సు, ఊర్ధరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః అని మంత్రం. అది ఎప్పుడైతే రేతస్సు లేకి ఈ యొక్క జపశక్తి చేరుతుందో అప్పుడు అది ఊర్ధరేతస్సుగా వెళుతుంది. ఆ బ్రహ్మరంధ్రం దాటుకొని ఎప్పుడైతే ఈ ఆత్మశక్తి పైకి వెళ్ళిపోతుందో అది మోక్షం. కాబట్టి 7 జన్మలు అంటే 7 ధాతువులలో మన ఆత్మశక్తి ప్రవేశించి మానవాకృతిని పొంది చేసే కర్మల ద్వారా 7 జన్మలు నిర్ణయింపబడుతున్నాయి. 7 జన్మలు అంటే పుట్టి మళ్ళీ అట్లా 7 జన్మలు కాదమ్మా. ఒకటే దేహంలో 7 జన్మలు. 7 జన్మలు. ఇప్పుడు మీరు రక్తం దగ్గరే ఆగిపోయారు అనుకోండి, 2nd మంత్లోనే అయిపోతుంది, ఇంకా మనకి జన్మ లేదు అక్కడ. 8వ జన్మ ఏమిటి అంటే తల్లి గర్భంలో నుంచి బయట రావటం. అదే కృష్ణ పరమాత్మ అష్టమ గర్భ సంబంధమైనటువంటి వాడు. అక్కడ అష్ట సంఖ్యకు ప్రధానం ఇది. అందుకే 7 మంది పోయారు. 8వ వాడైనటువంటి కృష్ణ పరమాత్మకు మనకు సూచనగా ఉన్నది ఏమిటి అంటే తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే మనం బయట వస్తామో అప్పుడు కృష్ణతత్వాన్ని పొందాము. అంటే పూర్ణమైన జన్మలు 7 జన్మలు దాటి భగవద్ జన్మను పొందాము. అందుకే దేహం సాక్షాత్ పరమాత్మ స్వరూపం. గురుగారు, ఇంకొక చిన్న సందేహం ఏంటంటే నాగబంధనం అన్న పేరు వింటూ ఉంటాం కదా, అసలు నాగబంధనం అంటే ఏంటి, దేనికి వేస్తారు, ఎందుకు వేస్తారు? ఇది కొద్దిగా చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే నాగబంధనం అనేటువంటిది నిధులకు, యుద్ధంలో అస్త్ర విద్య ఉన్నది, నాగపాశ బంధనం అంటాం. రామాయణంలో ఇంద్రజిత్తు మొత్తం రామ లక్ష్మణ వానర సేన మీదంతా కూడా ఈ నాగపాశ బంధనం చేశాడు. ఆ నాగపాశ బంధ విమోచన సర్గ అని ఒక సర్గ ఉంది యుద్ధకాండలో. అది చేస్తే ఏలినాటి శని ప్రభావాలు, మన శరీరంలో ఏదైనా మనకు తెలియకుండా జన్మాంతరాల్లో బంధింపబడి ఉన్నటువంటి కొన్ని జ్ఞాన బంధనాలు ఇవన్నీ కూడా అజ్ఞాన బంధనాలు తొలగిపోతాయంటారు. ఇది మంత్రపరంగా శస్త్రానికి అనుసంధానం చేస్తేనేమో అస్త్రం అవుతుంది. ఏదైనా ఒక నిధులకు లేదంటే ఇంకేదైనా వాటి కర్మలకు ఉపయోగించుకునేటప్పుడు అది ఒక ప్రక్రియ అవుతుంది. అస్త్రము, ప్రక్రియా విధానము, ఈ రెండిటిని కూడా మనకు భాగవతంలో కూడా ఒక ప్రస్తావన వస్తుంది. నాగపాశాలతో బంధించి ప్రహ్లాదుని అంతరిక్షంలోకి తీసుకొని వెళ్ళి సాగర గర్భంలోకి వదిలేశారు. అంటే ఇంకా నిశ్చేష్టగా ఉంటారు, దానికి విరుగుడు లేదు. ఒక గరుక్మంతుడు మాత్రమే దానికి విరుగుడు. ఎక్కువగా దీనికి నిధులకు వేసేటువంటి బంధనాన్ని యుద్ధంలో ప్రయోగిస్తే నాగపాశ బంధనం, నిధులకు బంధిస్తేనేమో నాగబంధనం. ఆ నాగబంధనముకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియతో ద్వారాన్ని బంధిస్తారు. తాకినటువంటి వారు, దగ్గరికి వెళ్ళినటువంటి వారందరూ కొంత ఇన్ఫెక్షన్కు లోనయ్యి, మానసిక చంచలతకు లోనయ్యి,
అనేక కష్టాలు పొంది ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది రక్షించటానికి చేసేటువంటి ప్రక్రియను బంధనం అంటాం. శిక్షించటానికి చేసేటువంటి ప్రక్రియను నాగపాశ బంధన ప్రయోగం అంటాం. ఓకే, ఓకే. ఇది అస్త్ర విద్యగాను ఉంది, బంధన విద్యగాను కూడా ఉన్నది కనుక ఆ ప్రక్రియ ఇప్పుడు మనకు కెమెరా కాబట్టి మనము దాని గురించి ఎక్కువగా విచారణ చేయలేము. ఇదంతా కూడా మనకు అగ్నిపురాణంలో బాగా దీని గురించి అస్త్ర విద్య, మృత సంజీవిని విద్య ఇవన్నీ చెప్పబడుతోంది కనుక ఓకే. బంధనకు శిక్షణకు రెండిటికి ఉపయోగపడేటువంటిది నాగ సంబంధిత విద్య. ఆహా. అందుకే భారతంలో మనం చూస్తే అశ్వసేనుడు అనేటువంటి ఒక అస్త్రము కర్ణుడి దగ్గర ఉంటుంది, అర్జునుడిని చంపటానికే పగపట్టుకొని ఉంటుంది. ఇలాగ అస్త్ర విద్యల్లో ఉన్నటువంటి దాన్ని ఆయుధాలు ఉపయోగిస్తేనేమో అస్త్రం, ఒక బంధనకు ఉపయోగిస్తేనేమో ప్రయోగం. ఇప్పుడు మనకు అనంత పద్మనాభ మందిరానికి నాగబంధనం ఉన్నది అని లోకంలో బాగా నానుడు ఉంది, చూసారమ్మా, అది ప్రయోగం. ఒక ద్వారానికి వేసి అక్కడ దగ్గరికి ఎవరు వెళ్లకుండా అమూల్యమైనటువంటి వస్తు సామగ్రిని రక్షించటానికి చేసేటువంటి ఒకానొక తాంత్రిక ప్రక్రియకు నాగబంధం అని పేరు. ఓకే గురుగారు. ఈవేళ దాని గురించి ఎక్కువ వద్దాము. కానీ అర్థమైంది మనకి రక్షణకు శిక్షణకు సంబంధించి. ఇంకొక మాట చివరిగా చెప్తాం. దేహంలో ఆత్మ దేహాన్ని వదిలిపోకుండా దేవుడు మనకు బంధించింది కూడా నాగపాశం. ఆ పాశం ఎప్పుడైతే వదులుతుందో మరణం వస్తుంది. ఇది ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ప్రక్రియ. శరీరంలో సర్పాకారంలో ఉన్న శక్తిని కుండలిని అంటాం. అది మూలాధారంలో నిద్రావస్థలో ఉంటుంది అని యోగశక్తి చెప్తున్నది. అది ఎప్పుడైతే జాగృతమైతే మోక్షం వస్తుంది, దేహాన్ని వదిలిపోతే మరణం వస్తుంది. దాన్ని బంధించి ఏదైతే బలంగా పెట్టుకొని మన జీవిత యాత్ర నడుపుతుందో దాన్ని నాగపాశ బంధనము, బయట వేస్తే నాగబంధనం. చాలా బాగా చెప్పారు గురుగారు. కొన్నిసార్లు మనకి డివోషనల్ లో ఇలా వీడియోస్ పెట్టినప్పుడు కింద కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు. ఏమని అంటే, జీవులైన ప్రాణాలు, మొక్కలకి చెట్లకి కూడా ప్రాణం ఉంటుంది కదా, ఎవరైతే మేము ఇలా శాకాహారులం అని చెప్తున్నారో కూరగాయలు కావాలంటే ఆ కూరగాయల చెట్లను కోసే కదా తింటున్నారు, మరి అది పాపం కాదా, మాంసాహారం కోసం జీవులని చంపి తింటేనే పాపమా అని చెప్పి ఈ విధమైన కమెంట్స్ వస్తున్నాయి. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? లలితా సహస్రనామం మీరు ఎప్పుడన్నా విన్నారా, చదివారా అమ్మ? కొన్ని లైన్స్. అందులో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 శబ్దాలు ఉన్నాయి. ఈ 4 శబ్దాలు వికారము అనేటువంటిది మనుషుల్లో ఉంటుంది. వైఖరి పరా ప్రత్యక్షిత రూప, పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప, మునిమానస హంసిక అని అమ్మవారిని మనం కీర్తిస్తున్నాం. వైఖరిని తర్వాత వచ్చేటువంటిదంతా కూడా హింస. ఈ 4 రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చైతన్యములు. ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ మనకు చెప్పాడు, ఇవన్నీ కూడా ప్రాణం కింద మనం తీసుకోకూడదు కానీ అవి జీవం కిందకి తీసుకోవాలి. అంటే జీవం కింద తీసుకోకూడదు కానీ ప్రాణం కింద తీసుకోవాలి. వృక్షాలు ఏవైతే ఉన్నాయో శాకాహారములు. కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఉత్తర గీతలో చెప్పినటువంటి మాట చెప్తున్నాము. పరా వృక్షేషు సంజాత, వృక్షములందు ఉండేటువంటి ప్రాణములని పరా అని పిలుస్తాము. దానికి నాశనము లేదు. కాబట్టి వాటిని తీసుకోవటం వల్ల ఈ దేహము వృద్ధి అవుతుంది తప్ప క్షయము కాదు. పశ్యంతి భూజలేషు చ, భూమినందు జలమునందు పశ్యంతి అనేటువంటి ప్రాణం ఉంటుంది. కాబట్టి ఆ భూమి జలము మనకు ప్రాణధారణకు, జలంలో కూడా ప్రాణం ఉంది. మరి తాకుండా బతకగలమా చెప్పండి? కేవలం తినటానికే ఇన్ని సమస్యలు మనం పెట్టుకొని ఉన్నామే, మరి జలంలో ఒక ప్రవహించే నది నుంచి ఒక కుండడు నీళ్లు తీసేస్తే అది కూడా సంహారమే కదా. కానీ వీటి యందు సంహార లక్షణాలు లేవు, వృద్ధి లక్షణాలే ఉన్నాయి. పరా వృక్షేషు సంజాత, పశ్యంతి భూజలేషు చ, మధ్యమా పశువక్త్రేషు, పశువుల యందు మధ్యమ ఉంటుంది కనుక మనుష్యేషు చ వైఖరి, మనుష్యుల యందు వికారం ఉంటుంది. అంటే వాక్ శక్తి. పశువుల్లో వాక్ లేదు కానీ ఒక శబ్దం ఉంది. ఏదో ఒక ఆవు అయితే అంబా అంటుంటాం, మేకైతే మే అంటున్నాం, గుర్రం అయితే సకిలిస్తుందని, గాడిద వాండర్ పెడుతుందని, సింహం గర్జిస్తుందని, ఇవన్నీ కూడా మధ్యమ శబ్దాలు. అంటే అక్షర స్పష్టత లేని ప్రాణములు. వాటి హింస కూడా పాపమే. కాకపోతే అనాదిగా కొంతమంది వాటిని ఆహారంగా కొన్ని పదార్థాలను నిర్ణయించుకొని తీసుకుంటున్నారు కనుక దీన్ని వైఖరి మధ్యన తీసుకుంటామమ్మ.
కాబట్టి పరా పశ్యంతి ఏవైతే ఉన్నాయో అవి కేవలము ఆహార సంబంధమైన ప్రాణములు. మధ్యమ వైఖరులు ఏవైతే ఉన్నాయో అవి రక్షణాభివృద్ధి కలిగినటువంటి ప్రాణములు. అంటే ఇప్పుడు జంతువులు అరణ్యాన్ని రక్షిస్తున్నాయి, మానవులు సంఘాన్ని రక్షిస్తున్నారు. వాటికి వీటికి వైరం వచ్చినప్పుడు చంపుకుంటూ ఉంటారు. ఇంకా మనిషి వికారం కలిగిన వాడు కనుక తన రుచి కోసం ఏదైనా చేస్తాడు, తన రుచిని సమర్థించుకోవటానికి ఏమైనా మాట్లాడతాడు. కాబట్టి అక్కడ మనకు వీళ్ళు పెట్టినటువంటి వివాదం కాదు కానివ్వండి, శాస్త్రపరంగా చూస్తే ఆహారం జలం చాలా ముఖ్యమైనటువంటివి కనుక మన శరీరంలో కూడా కడుపు భాగంలో కింద పరాశక్తి ఉంటుంది, నాభి దగ్గర పశ్యంతి శక్తి ఉంటుంది, హృదయం దగ్గర వైఖరి శక్తి మధ్యమ శక్తి ఉంటుంది, కంఠంలో వైఖరి ఉంటుంది. కాబట్టి శబ్దం రావాలంటే ఇక్కడంతా మాట్లాడలేం, ఇక్కడి నుంచినే మాట్లాడాలి. కాబట్టి ఈ వృక్షములందు ఉండేటువంటి శక్తి పరాశక్తి. ఆ పరాశక్తి ఆహారమైనటువంటి శక్తి. దాన్ని తీసుకోవటం వల్ల దాన్ని ఓషధి అన్నారే తప్ప ఏది కూరగాయల్ని, ఆకులను, చెట్లను అన్నిటినీ కూడా ఓషధులు అన్నారు కనుక మనిషి మనుగుడకు కావాలి అని పరమాత్మ సృష్టించినటువంటి ప్రాణులను వృక్షములు, ఓషధులు అంటున్నాం. జలములు ఈ రెండు కాకుండా ఏవైనా ఉన్నాయి అంటే అవి హింసతో సమానం. ఇది ఉత్తర గీత అని మనకు తెలిసింది భగవద్గీత. భారతంలో అర్జునుడికి సంశయం వచ్చినప్పుడు మళ్ళీ భగవద్గీతలో నుంచి సంశయాలు వస్తే ఉత్తరగీత చెప్పారు. ఆ ఉత్తర గీతలో చెప్పాడు పరమాత్మ హింసా లక్షణాన్ని ఎదుర్కొంటూ పరాపశ్యంతి ఏవైతే ఉన్నాయో వాటి యందు దోషములు లేవు, మధ్యమ వైఖరి యందు దోషాలు వస్తాయి. గురుగారు, కొంతమంది దేవుళ్ళకి బలి ఇవ్వడము, అవునమ్మా, ఇలాంటివి చేస్తూ ఉంటారు. శాకాహారం కాకుండా మాంసాహారాన్ని కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసుకుంటుంటే అవుతుంది. ఎక్కువ అవుతున్నాయి, అవును. చూడడం కూడా జరుగుతుంది. కొంతమంది అడుగుతున్నారు, అసలు దేవుళ్ళు శాకాహారుల మాంసాహారుల అంటే అందరూ ఒకటే అని అంటాం, మళ్ళీ కొంతమందికి ఇంకొక విధంగా పెడుతూ ఉంటాం కదా, అవునమ్మా, ఏంటి అని చెప్పి. దేవుళ్ళు శాకాహారులు కాదు, మాంసాహారులు కాదు, వాళ్ళు శక్తి ఆహారులు. అంటే ఏది తిన్నా చివరికి వచ్చేది శక్తి. ఇప్పుడు అసురులు అంటామమ్మా, దెయ్యం పట్టింది, బ్రహ్మరాక్షసుడు పూనాడు, దేహంలో ఏదో వీడికి ఒక దుశ్శక్తి ఉంది, వాళ్ళు దేహంలో చేరి మన దగ్గర తింటారా? తినరు. మన దేహంలోకి పోయిన పదార్థము జీర్ణమై పంచప్రాణములుగా మారినటువంటి ఆ శక్తిని వారు ఆస్వాదిస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది శక్తి మనిషికి మాత్రమే ఆహార శక్తి, మిగిలిన వారికి అందరికీ కూడా శక్తి ఆహార శక్తి. మంత్రశక్తి అంటాం. మంత్రంలో అన్ని రకాలైనటువంటి శక్తులు ఉంది. మీరు ఏది ఇప్పుడు మాంసాహారం తినేవారు దేవుడికి శాకాహారమే నివేదించాలి అని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. మీరు ఏది తింటే అది నివేదించమన్నారు. అందులో ఉన్న శక్తిని వాళ్ళు గ్రహిస్తారు. శక్తికి జాతి కుల లక్షణ విభేద గుణాలు ఏమీ లేవు. అది మాంసం తిన్నా వాడికి వచ్చేది శక్తే, శాఖం తిన్నా వాడికి వచ్చేది శక్తే. వారి వారి కాలాల్లో ఉన్నటువంటి ఆచార ప్రవృత్తిని బట్టి ఆ స్థలాల్లో వాళ్ళు బలులు ఇచ్చేది ఇవన్నీ కూడా. ఇప్పుడు కొండ జాతి, కోయ జాతి, తర్వాత కొన్ని ఉత్తర దేశాల్లో అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆహారం అంటే ఏంటమ్మా? మాంసాహారమే వారి ఆహారం. నాగరికులని మనం అంటూ ఉన్నాం. అంటే నగరంలో ఉండేటువంటి కులం కలిగిన వారు, వీళ్లకు పంట పాడి ఇవన్నీ గోవులు ఉంటాయి కనుక కొంతమంది అరణ్యంలో ఉండేటువంటి వారికి గోవు, క్షీరం ఇవే ఆహారం. వారికి ఏది దక్కితే అది నైవేద్యం పెట్టడం, భగవత్ స్వరూపంగా ప్రకృతి అదే ఇస్తోంది, ప్రకృతికి అర్పించటం, వాళ్ళు ఒక రూపాన్ని నిర్ణయం చేసుకొని దీన్ని దానికి ఇవ్వటం, మేము తీసుకుంటున్నామంట. ఇందులో శక్తిని ప్రకృతికి ఇస్తున్నారు, ఆ శక్తి ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క రూపాన్ని వీళ్ళు తీసుకుంటున్నారు. ఆ అనుసంధానం, ప్రకృతికి వీరికి మధ్యన అనుసంధానం ఆహారం. దీన్ని మాంసాహారం అనొచ్చు, శాకాహారం అనొచ్చు, ఇప్పుడు రకరకాలుగా వచ్చాయి, బయో ప్లాంట్స్ అనొచ్చు, వేగన్స్ అనొచ్చు, ఇంకా రకరకాలుగా అనొచ్చు. ఏదైనా మనిషి తయారీ నుంచి వచ్చింది, అది శక్తే. దేవతలు మాంసాహారులు కాదు, శాకాహారులు కాదు, రెండూ కలిసిన వారు, అంతకంటే శక్తి ఆహారులు. అందుకే అమృతం తాగిన వారికి ఆహారం వింటాం. అవును, పురాణం ఒక మాట మనం తీసుకుంటే ఒకవేళ వాళ్ళ ఆహారం తింటారు అంటే పురాణాలన్నీ తప్పు. అమృతమథనం చేసి ఆహారము నిద్ర జయించినటువంటి వారిని మనం దేవతలు అంటున్నాం. ఇంకా వాళ్ళు మళ్ళీ ఆహారం తీసుకుంటారు అనేటువంటి మాట మనం ఎంతవరకు దీన్ని సమర్థించగలం చెప్పండి. కాబట్టి వాళ్ళు కోరుకునేది ఏమిటి అంటే భక్తితో వీడు నివేదన చేస్తున్నాడా లేదా, తనకు దొరికిన పదార్థాన్ని
ఈశావాస్యోపనిషత్తు ఉంది. ఈశావాస్యమిదకం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీథ మా గృధ కశ్యస్విద్ధనం అని ఒక మంత్రం కనిపిస్తుంది. చరాచర ప్రకృతిలో ఏదైనా సరే ఈశ్వరతత్వమే. దాన్ని పరమాత్మకు అర్పణ భావనగా తిన్నాడు అంటే దొంగ అన్నారు. మంత్రార్థాన్ని ఊరికే చెప్తున్నా. అంటే ఏది ఎక్కడ పెట్టినా స్వామివారికి నమస్కారం చేసి ఇది నీకు సమర్పిస్తున్నా, నువ్వు ఇచ్చినావు కాబట్టి నీకు సమర్పిస్తున్నా, నీ ప్రసాదంగా నేను దీన్ని తీసుకుంటున్నా. అక్కడ పోయేది లేదు, వచ్చేది లేదు, నిండేది నీ కడుపే. ఇక్కడ దేవతలు తీసుకోవట్లే, అలా అని చెప్పింది మనం తినకుండా ఆపట్లే. ఇప్పుడు దేవతలు శాకాహారలా మాంసాహారలా చెప్పండి. మీ మనస్సులో ఏ భావన ఉంటే వాళ్ళు అది, యద్భావం తద్భవతి. కాబట్టి నువ్వు మాంసాహారం తింటూ నేను పెడుతున్నా కాబట్టి ఇంకొకటి మనం క్రిటిసైజ్ చేస్తున్నారు, మనం శాకాహారమే పెట్టాలి, ఇది తప్పు. మేము శాకాహారం తింటున్నాం కాబట్టి ఎవరో మాంసాహారం అన్నారు కనుక మేము ఎట్లా పెట్టేది, సంశయం తప్పు. నీకు ఏది శక్తి ఉన్నదో, ఏది లభ్యమో దానిని పరమాత్మ భావనగా స్వీకరించటమే ఆహారం. చాలా బాగా చెప్పారు గురుగారు. నిజంగా అమృతం తాగిన వారికి ఆహారం ఏముంటది అసలు? ఈ సందేహం అడుగుతున్న వాళ్ళకి మీరు అసలు ఒక కరెక్ట్ సమాధానం చెప్పినట్లుగా మనం ఏం పెడుతున్నాం అనే దానిలో మన భక్తి శ్రద్ధలే ముఖ్యం. అంతే అంతే. నీకున్నది సమర్పించటమే తప్ప వారు తీసుకుంటారన్నది ఈ రోజు వరకు ఎక్కడా మనకు దాఖలాలు లేవు. భక్తితో పెట్టినవి తీసుకున్నారనేటువంటి విషయాలు కూడా మనకు ప్రమాణాలు కనిపిస్తున్నాయి. వాటిని పట్టుకొని వ్యాఖ్యానాలు. పరమాత్మ ఏది పెట్టినా తీసుకుంటాడు. అగ్నిలో ఏది వేసినా దహిస్తుంది, నీటిలో ఏది వేసినా తడుస్తుంది, భూమిలో ఏది పెట్టినా తనలో తను కలుపుకుంటుంది. మనిషి ఏది తిన్నా కూడా తనకు జీర్ణమవుతుంది, విషం తిన్నా జీర్ణమవుతుంది. కాకపోతే దాని ఫలితం వేరుగా ఉంది. అంతే కదా. ఖచ్చితంగా గురుగారు. నిజంగా అసలు మనం ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అంతే భక్తి శ్రద్ధలతో పెడుతున్నామా లేదా అనేది ఇంకొక విషయం. మనం దేవుడికి సమర్పించే ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకి ఇచ్చిందే మనం ఆయనకి ఇస్తున్నాం. అది మా ఆయన తీసుకోడు, ఇవ్వటం తప్ప తీసుకోవడం తెలియనటువంటి వాడు. మనం ప్రాణం వదిలిన తర్వాత మళ్ళీ ఈ దేహాన్ని తీసుకుని పోయి ఇంకో చోట ఇంకొక రూపంలో తనే అవతరించవలసినటువంటి వాడు. ఏం తింటాడు, ఏం తీసుకుంటాడో చెప్పండి. లోపల ఉన్నవాడు ఆయనే. మనం ఎక్కడ పుట్టి ఏది తింటామో అంతా ఆయనే అంటున్నాం. కాబట్టి ఆయన శక్తి. అందుకే ఒక మాట చెప్పాలి అంటే దేవతలు కేవలం మీరు ఏది పెట్టినా అందులో శక్తిని గ్రహిస్తారు. కాబట్టి జాగ్రత్తగా భావన ఉండాలి. గురువు గారు, కొంతమంది అసలు దేవుణ్ణి నమ్మరు, వాళ్ళ ఇంట్లో కనీసం దేవుడు ఫోటో కూడా ఉండదు. బట్ స్టిల్ వాళ్ళ లైఫ్ లో అన్ని మంచిగా జరుగుతాయి, వాళ్ళ జీవితంలో అనుకున్నవన్నీ వస్తాయి, సంతోషంగా ఉంటారు. కొంతమంది నిత్యం దైవస్మరణ చేస్తున్నప్పటికీ కూడా పాపం కొన్ని కష్టాలు ఉండడము, అవి తొలగిపోక బాధపడము, ఇలా కొన్ని సందర్భాలు అయితే చూస్తూ ఉంటాం కదా. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడమ్మా, పుట్టాడు, స్కూలుకు పోయేంత వరకు సుఖంగా ఉన్నాడు. స్కూలుకు పోవటం ప్రారంభం చేశాడు, అక్కడి నుంచి ఏడుస్తూ ఉన్నాడు. అంతే కదండి. నేను స్కూలుకు పోనంటాడు. ఒకవేళ తల్లిదండ్రులు అతను స్కూలుకు పంపించకుండా ఆపేసాడు అనుకోండి, ఇంట్లో సుఖంగా ఉంటాడు. కానీ ఒక కాలం వచ్చేటప్పటికి వీడు కష్టపడతాడు, చదువుకున్న వాళ్ళు సుఖపడతారు. విద్య అభ్యాసంలో వారు చెప్పింది అర్థం చేసుకొని చదవటము, బైహార్ట్ చేయటం అనేటువంటిది ఎంత కష్టమో, దైవత్వంలో ఆ కష్టాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళటం అంతే కష్టం. దానికి సుఖాలన్నిటినీ వదిలితే కానీ దైవానికి దగ్గరగా వెళ్ళలేం. దీనికి ఒక మాట, విద్యార్థి సుఖం త్యజేత్. విద్యా దేవ విద్య రెండు ఒకటే. విద్యార్థి సుఖాన్ని కోరుకున్నాడా సంఘానికి పనికి రాకుండా పోతాడు. దైవాన్ని నమ్ముకున్నవాడు కూడా సుఖాన్ని వదలాలి. అందుకే సన్యాసం, ధర్మం ఇవన్నీ పెట్టారు దైవ మార్గంలో నడవటానికి. ఇప్పుడు దైవనామస్మరణ చేస్తున్నా మేమెందుకు కష్టపడుతున్నాము అంటే సరైన పద్ధతిని మనం తెలుసుకోవాలి. ఆ పద్ధతిలో వెళ్ళగలిగితే, కాలంలో మనము మన దైవత్వాన్ని ఇముడుచుకోగలిగితే ఎక్కడా వారికి కష్టం లేదు. మనం భక్తి ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా చేస్తాను అని నిద్రపోయేవాడిని నిద్రలేపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి పూర్వకాలంలో ఋషులు, దేవతలు, రాజులు అందరూ కూడా భక్తితో ఉన్నవారు. ఎక్కడ ఎవరికి కష్టాలు లేవు. కలియుగంలోనే మనం ఈ మాటలు మాట్లాడుతున్నాం. కారణం ఏమిటంటే వాళ్ళు కాలంతో యుక్తి అయిపోయి ఉన్నారు. ఇందాక బ్రహ్మముహూర్తం అన్నాం, పర్వదినాలు అన్నాం, ఏది ఎప్పుడు చేయాలో మనకు తెలిసి ఉంటుంది. అది చేయటానికే మన ధర్మము, దేశం కూడా అలైన్ అయి ఉంది. మనం అలైన్మెంట్ వేరు, మన జీవిత స్టైల్ వేరు అంటే కుదరదు.
కాబట్టి ఇప్పుడు జీవిత స్టైల్లో వెళ్ళే వారందరూ కూడా దైవభక్తి లేకుండా ఆ కాలంలో వెళ్ళిపోయే వాళ్లకు ఇప్పుడు తెలియట్లే, కానీ వాళ్ళకి ఏ జ్ఞానము అందట్లే. ఒకసారి వాళ్ళ శక్తి, దేహశక్తి ఉన్నంత వరకు, క్రూర బుద్ధి ఉన్నంత వరకు మాది చేయమనుకుంటారు, కానీ శక్తి కోల్పోతూ వస్తారు. వ్యసనగ్రస్తుడు తాగి ఆనందంగా ఉన్నానంటాడు, జపం చేసుకునేవాడు కాళ్ళు పిసుక్కుంటూ ఉంటాడు, కానీ కొన్ని రోజులకు వాడికి లివరు అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. కానీ ఎక్కడో చోట కావాల్సిందేగా. వీడికి ఆరోగ్యంగా ఉండదు, కానీ ఆ తేజస్సు, పరమాత్మ శక్తి, ఆ పరమాత్మ భక్తి, ఇవన్నీ కూడా అవన్నీ వదలటం వల్ల ఇవన్నీ వస్తున్నాయన్న జ్ఞానంతో వీడు ఉన్నాడు అంటే ఆ మాట మాట్లాడు. వాడు నేను భక్తిని పట్టుకోలేదు కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నాను అనుకొని మంచం బట్టి హాస్పిటల్లో అయ్యి దేహమంతా కుళ్ళిపోయి రకరకాలైనటువంటి భావనలతో ప్రాణాన్ని వదలటం అనేటువంటిది చిట్ట చివరి దశ. అందుకే సుఖంగా ఉన్నవాడికి చివరి దశ ఘోరంగా ఉంటుంది, కష్టంలో ఉన్నటువంటి వాడికి ఆరంభ దశ ఘోరంగా ఉంటుంది. అన్నీ వదులుకోవాలి కదండి. వదులుకోవటానికంటే కష్టం లేదు, అన్నిటినీ మర్చిపోవటానికంటే సుఖం లేదు. తాగుడు వ్యసనాలన్నీ మర్చిపోతున్నాడు కాబట్టి, అంటే అతలో ఎథిక్స్ లేకపోతున్నాయి. ఇప్పుడు మీరు సుఖంగా అన్నవాడు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయాలన్నా కష్టకాలంలో ఎదుటివాడికి తోడుగా నిలబడతాడా చెప్పండి? తన సుఖాన్ని వదలలేడు. అదే ఈ భగవంతుని నమ్ముకున్నటువంటి వాడికి దయ, జాలి, ప్రేమ, కరుణ అన్నీ ఉంటాయి కనుక అయ్యో మన దేశం, మనవాళ్ళు అని ముందుకొస్తాడు. ఇది తేడా. సంఘంలో దైవికంగా కష్టపడినా కూడా సంఘానికి ఉపయోగపడతాడు. ఆ కష్టం వాళ్ళు సహన శక్తి, ఆరోగ్య శక్తి ఇస్తున్నది. ఆరోగ్యం రావాలంటే వ్యాయామం చేస్తున్నారమ్మ. అదే ఇక్కడ ఇంకొక రకమైన మానసిక వ్యాయామం. అదేమో శారీరక వ్యాయామం, ఇది మానసిక వ్యాయామం. చాలా బాగా చెప్పారు గురుగారు. అంటే దేవుడు మనకి పెట్టే ఈ పరీక్ష లాంటిది. స్కూల్ అనేది ఏ విధంగా అయితే మనల్ని ట్రైన్ చేస్తుందో, శిక్షణ ఇస్తుందో, అదే విధంగా ఈ కష్టాలన్నీ కూడా రేపటి రోజు బాగుండడానికి అంతే. మీకు పాస్ సర్టిఫికేట్ వస్తుంది ఉత్తీర్ణుడైనట్టుగా. సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం లోపల టీచర్ దగ్గర దెబ్బలు తింటాం. ఇంట్లో వాళ్ళు మనం సరిగా చదవకపోతే మర్యాద ఇవ్వరు. తోటి పిల్లలతో మనం లీస్ట్ లో ర్యాంకులో ఉన్నాము అంటే హ్యూమిలియేషన్స్ పొందుతాం. ఆధ్యాత్మికంలో ఇంతకంటే తక్కువేమని చెప్పండి. దీన్ని కష్టములు అని మనం ఫీల్ అవుతాం. అది కష్టం కాదు. ఆధ్యాత్మికలో బాల్య సాధన, బాల సాధన. అది అర్థం. ఈ కష్టం కూడా నన్ను పరమాత్మ హక్కున చేర్చుకోవటానికి పెడుతున్నాడు అనుకున్నాడు అనుకోండి, వాడికంటే ఆనందంగా ఇంకొకటి ఉండడు. అది అర్థం చేసుకోగలగాలి అంతే. అందుకే గురువుని ఆశ్రయించాలి. ప్రతిదీ కూడా గురు సాధన లేకుండా చేసేటువంటిది అపర కష్టాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే అనుభవజ్ఞుడికి, టీచర్కు, సొంత చదువుకునే వాడికి ఎగ్జామినేషన్లో ఎంట్రన్సే ఉండదు, హాల్లో అలోయింగే ఉండదు, ప్రవేశమే ఉండదు. కానీ ఇక్కడ గురువు దగ్గర చదువుకున్న వాడికి ఒక స్కూలు, ఒక మార్కు, ఒక కేటగిరీ ఉంటుంది. అభ్యాసం కూడా సొంత అభ్యాసాల వల్లే కష్టాలు తప్ప గురువుని ఆశ్రయించి చేసేటువంటి పద్ధతిలో అది కూడా లేవని మేము చెప్తాం. గురుగారు, తల్లిదండ్రులు చేసే పాపాలు కానీ ఇవన్నీ కానీ పిల్లలకి తగులుతాయా? అంటే పిల్లలు భరించాల్సి వస్తుందా? తప్పకుండా. ఇప్పుడు రాజకులంలో ఉన్నటువంటి రాజు యొక్క కొడుకు ఎన్ని తప్పులు చేసినా రాజుగానే గౌరవింపబడుతున్నాడు. అంతే కదండి. ఒక దొంగ కులంలో పుట్టాడు, తండ్రి దొంగతనం చేశాడు, పిల్లవాడు ఇంకా 10 ఏళ్ళో 5 ఏళ్ళో, వాడికి శక్తిలే, దొంగతనం చేసే శక్తిలే. కానీ రోడ్లో కనిపిస్తే మాత్రం కొట్టటమో, తిట్టటమో, అవమానపరచటమో చేస్తారు. ఇది తల్లిదండ్రులు చేసినటువంటి పాపము పిల్లలు అనుభవిస్తున్నట్టే కదా. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి అదృష్ట శక్తి పిల్లల్ని, అంటే తను చేసిన గొప్పతనము, వంశజులు చేసినటువంటి గొప్పతనము ఆ పిల్లల మీద పడుతూ వస్తూ ఉంది గనుక భయంతోనైనా గౌరవంతోనైనా వారిని గౌరవిస్తున్నారు. అంటే ఫలితము అనేటువంటిది ఉన్నది. దొంగలు వారి ఆనువంశికంగా దొంగతనం చేసుకుంటూ వస్తున్నా, లేకపోతే లోకంలో ఏదైనా పాడు పని చేస్తున్నా తర్వాత వచ్చేవాడిని ఏమని పిలుస్తున్నారు అంటే, వాడు చేసిన సంస్కారంతో మాట్లాడరు, నీ తండ్రి ఇట్లాంటి వాళ్ళు అంటున్నారు. దీనికి మళ్ళీ శాస్త్రము, ప్రమాణాలు అక్కర్లేదమ్మా, ప్రత్యక్షం ఇది. అందుకే మనం చేసే పనులు ఎప్పుడు ఎందుకు సంస్కరించుకోమని, ధర్మంగా ఆచరించమని చెప్తున్నామంటే, నాయన నీ జీవితాన్ని కష్టంతోనో, నష్టంతోనో, అదృష్టంతోనో గడిపేస్తావు, తర్వాత నీ తరం వారు లోకానికి మాత్రం బానిసలు అయిపోతారు. అంటే గురుగారు, ఎవరు చేసిన కర్మలకు వాళ్ళు అది అనుభవిస్తూ, మళ్ళీ తల్లిదండ్రులు చేసేవి కూడా సంఘం అనే మనం దాంట్లో ఉన్నాం కాబట్టి సమాజంలో ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పిల్లల పైన కులము అంటే
మనం ఏ కులంలో పుట్టామని కాదు. కు అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటంటే ఆనువంశికత. ఆనువంశికత. నువ్వు ఏ తండ్రికి, నీకు ఎవరు, వాడికి ఎవరు, వాళ్ళు ఏ పని చేశారు, నువ్వేమి అనుభవిస్తుందో. ఇప్పుడు ఆస్తులు తండ్రి సంపాదిస్తే కొడుకు అనుభవించగలిగింది, కర్మలు మాత్రం అనుభవించకూడదాము అంతే కదండి. ఇప్పుడు తండ్రి ఏం పెట్టలేదు అనుకోండి, ఇంకొకరు తిట్టక్కర్లే, ఈయనే తండ్రిని తిడతాడు. అంటే తండ్రి చేసిన ఫలాన్ని తను అనుభవిస్తున్నాడు కాబట్టినే స్తుతి అయినా తిట్లైనా వస్తున్నాయి అక్కడ. కాబట్టి తండ్రి నుంచి తన నోటితో ఏది వస్తుందో అది కూడా ఆనువంశికతే. సంఘం ఆయన మీద ఏం పెడుతుందో అది కూడా ఫలమే. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ తరాన్ని గడపకపోతే వచ్చే తరాలన్నీ పాడైపోతాయి. అవును గురుగారు. కాబట్టి తల్లిదండ్రులు చేస్తున్న ఏవైతే కర్మలు ఉన్నాయో వారసుల మీద తప్పక ప్రభావం చూపిస్తాయి. దీనికి శాస్త్రము ఆధ్యాత్మికతతో సంబంధం లేదు, దానికి లౌకిక ఉదాహరణలే చాలు. అవును గురుగారు. ఇప్పుడు ఒక పండు పుచ్చిపోయింది, ఆ విత్తనం కూడా పనికిరాదు, లోపల వేసామనుకోండి చెట్టు రాదు, వచ్చినా కుళ్ళిపోయిన చెట్టు వస్తుంది, నాణ్యత లేని చెట్టు వస్తుంది. ఇదే పితృపుత్ర న్యాయం. గురుగారు, కొంతమంది ఇంట్లో చక్కగా వెండి విగ్రహాలు, అమ్మవారివి వెండి విగ్రహాలు కొనుక్కొని వస్తారు, పూజ చేసుకుందాము అని చెప్పి హ్యాపీగా. కానీ అలాంటి వెండి విగ్రహం అసలు ఇంట్లో పెట్టుకోవచ్చు అమ్మవారిది? ఒకవేళ పెట్టుకుంటే ఎటువంటి నియమాలు పాటించాలి? విగ్రహము అనేటువంటిది 3 అంగుళాల లోపల ఉండాలి. మొదటి నియమం నుంచి వస్తాం. ఎందుకంటే 3 అంగుళాల లోపల ఉండేటువంటి విగ్రహానికి బాల్యము అని పిలుస్తాం. 3 అంగుళాలు మించి ఉంటే యవ్వనము అంటాం. 6 అంగుళాలు మించి ఉంటే కౌమారము అంటాం. అంతకంటే పెద్దగా ఉన్నటువంటిది ప్రౌఢము అంటాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు పాలు తాగితే చాలు, కొంచెం యవ్వనానికి వచ్చినప్పుడు అవి ఇవి తినాలి అని అనుకుంటుంటాం. కౌమారానికి వచ్చేటప్పటికి ఆచార సంప్రదాయాలు కావాలి. ఎందుకంటే అప్పటికి పెళ్ళయి బాధ్యత, కుటుంబము ఒక వ్యక్తి మీద ఉంటాయి. వార్ధక్యానికి పోయినప్పుడు సంఘ సమాజ గౌరవాలన్నీ ఉంటాయి. ఇదే విగ్రహానికి కూడా ఆపాదింపబడు. కాబట్టి గృహంలో బాల్య విగ్రహాలు పెట్టుకోవాలి. అంటే మనకు ఎప్పుడైనా బయట వెళుతూ ఉంటాం, ఇంట్లో ఉండని పరిస్థితి వస్తూ ఉంటుంది, తీసుకువెళ్ళాలి. ఇవన్నీ ఉన్నప్పుడు పిల్లవాడిని మనం ఎలాగైతే చూస్తామో ఆ విగ్రహానికి కాస్త పాలు పెడితే కూడా చాలు. 3 అంగుళాలు దాటిన విగ్రహానికి తప్పక నివేదన జరిగి తీరాలి. నివేదన, అభిషేకము, మర్యాద ఇవన్నీ అందులో నిష్ఠ అయ్యి ఉంటాయమ్మ. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర, కొంచెం యువకుల దగ్గరికి పోయి మనం వ్యతిరేకంగా ప్రవర్తించామనుకున్న వాడు కోపం వస్తుంది. ఆ తత్వము కూడా ఆ లోహాన్ని ఆశ్రయించి ఉంటుంది. పంచలోహ విగ్రహాలు అనేటువంటిది శ్రేష్టం, దోషం లేనివి. వెండి శ్రేష్ఠ ధాతువు కాబట్టి పూర్తి వెండిగా ఆరాధన చేయడానికి నిషేధము శాస్త్రం చెప్పింది. దాంట్లో కొద్దిగా బంగారం ఉండాలి, లేదంటే పంచలోహ విగ్రహాలు అయితే మంచిది. అది లేకపోతే మృణ్మయ విగ్రహాలు శ్రేష్టము, ఏది లేకపోతే మానసికంగా అత్యుత్తమం. పూర్తి వెండి అంటారా, కొన్ని దేవతలకు అది సహజ సిద్ధంగా ఆరాధింపబడేటువంటి లక్షణం ఉంది, కానీ కొంత గొప్ప అందులో బంగారం కలవాలి అంటామమ్మా. పూర్తి వెండి పనికిరాదు, తినటానికి కూడా పనికిరాదు. శుభకార్యాల్లో వెండి దానం గిఫ్ట్లుగా ఇవ్వటానికి పనికిరాదు. ఎందుకంటే వెండికి అది ఒక చరిత్ర ఉన్నది, శాపగ్రస్తమై ఉన్నది అని. ఇంకొక మాట చెప్పాలి అంటే, చంద్రునికి శాపం పెట్టబడినటువంటి కాలంలో పుట్టినటువంటి లోహము అని మనకు మంత్రశాస్త్రంలో, పురాణాల్లో ఎక్కడా లేదు. మంత్రశాస్త్రం ఎందుకు దాన్ని నిషేధిస్తుంది అంటే, ఒక చంద్రునికి క్షయరోగం వస్తుంది, దక్ష ప్రజాపతి శాపం పెడతాడు, నువ్వు క్షయించిపోమ్మని. మళ్ళీ సోమనాథులో వెళ్ళి ఆయన తపస్సు చేస్తే శివుడు తన అంశని ఇవ్వటం వలన ఆయన మళ్ళీ కూడా తిథి నెత్తిన పెట్టుకున్నాడు. ఆయన అప్పటి నుంచి ఆయన వృద్ధికి వచ్చాడు అని. అప్పుడు పుట్టినటువంటి దేహరసం వెండి అని ఒక మాట మనకు. కాబట్టి ఎక్కువగా అర్చనల్లో వెండి పాత్రలనైనా సరే కాస్త బంగారం పెట్టి వాడాలి తప్ప, బంగారం అంటే శివుడికి చంద్రునికి అనుసంధానం ఉన్నది కనుక అలా పెట్టి వాడాలి అని మంత్రశాస్త్రంలో కొంత మనం అనుష్ఠానం చేసేటప్పుడు ఈ విధాలు. కొన్ని పూర్తిగా వెండి వాడేటువంటి తత్వాలు కూడా ఉన్నాయి, కానీ పూర్తి వెండి నిషేధమని మాత్రం మనకు వచనమైతే లోకంలో కనిపిస్తున్నది. ఎక్కడో మాంగళ్యాభరణం దగ్గరనో, లేకపోతే పంచలోహాల్లోనో, లేకపోతే కొద్దిగైనా సరే వెండి తయారీలో కొంతన్నా బంగారం కలిపో, వెండికి బంగారానికి సాయుధ్యం ఉన్నది. అంటే చక్కగా ఎవరైతే
వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఉద్యోగరీత్యా ఇవన్నీ చూసుకొని అవునమ్మా. నిజంగా చేయాలి అని అనుకుంటే ఆ 3 3 అంగుళాల అంగుళాల లోపు లోపల. గృహస్థులు వాడాలి. ఉమ్, అది వారికి పుత్ర సమానమైనటువంటి విగ్రహములు. ఇంకా ఖచ్చితంగా అంతకంటే పెద్దది పెట్టుకుంటే ఆయా నియమాలు, ఆయా ధర్మాలు, శిలావాస్తు, శిల్పకళా వాస్తు, విగ్రహ వాస్తులు ఉన్నాయి. అంటే దాని శాస్త్రములు ఉన్నాయి. అవును. దాని ప్రకారంగా ఇంట్లో కూడా ఆచరణ చేయాలి. చేయకపోతే దానికి తగినటువంటి మానసికంగా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ఉండవు, మానసికంగా. ఉమ్, ఇక మానసికంగా చెడింది అంటే కుటుంబం, ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా మనస్సు ప్రథమమైన కర్మ. అక్కడి నుంచి అన్నీ పాడైపోతాయి. అంటే ఇంట్లో ఒక్కొక్కరు ఆలోచించుకొని కంప్లీట్ గా ఆలోచించుకున్న తర్వాతే మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. చేయగలుగుతాం ఆనువంశికంగా అన్నప్పుడు తీసుకోవాలి. వచ్చేటువంటి వాటిని వదలకూడదు. ఆ, పెద్దలందరూ ఆచరించిన దాన్ని వదలకూడదు. ఉమ్, అందుకే అందరూ చేయలేరు కనుక పెద్ద కుమారుడికి ఇస్తారు. అవును. ఇక కుమారులే లేని వారికి అది ఆ దౌహిత్రుడికి, అంటే కూతురు యొక్క కుమారుడికి, అసలు పిల్లలే లేని వాళ్ళు తీసుకొని వెళ్ళి మఠాల్లో, ఆశ్రమాల్లో పెట్టేస్తారు. అలాగే మా దగ్గర చాలా ఉన్నాయి. గురుగారు, మీ సమయాన్ని కేటాయించి మాకు అన్ని కూడా వివరించారు. అమ్మా. చివరిగా మా యూటీవీ అమ్మా. ప్రేక్షకుల కోసం కష్టాలన్నీ దూరం అవ్వడానికి ఏదైనా ఒక అమ్మవారి మంత్రం చెప్తారా? ఉత్తమమైనటువంటి కలియుగంలో మానసిక, శారీరక, సంఘపరంగా, వాక్పరంగా అన్నిటినీ కూడా మనల్ని దగ్గర ఉండి అమ్మలా రక్షించేటువంటి శ్లోక రచనల్లో సప్తశ్లోకి ఉన్నదమ్మా. ఆ సప్తశ్లోకి పారాయణ అనేటువంటిది ఉత్తమం. ఇంకా ఆ 7 శ్లోకాలు కూడా మేము చదువుకోలేము అని మనం అనుకుంటే, చండీ సప్తశతిలో, దుర్గా సప్తశతి శ్లోకంలో మనకు ఒక శ్లోకం కనిపిస్తుంది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. ఈ మంత్రాన్ని మేము సర్వకాల సర్వావస్థల యందు స్మరిస్తూ మహామంత్రానుష్ఠానాలు ఎన్ని చేసినా శంకరులు వారు ఇంత కూడా చేయలేం మేం అనే వారికి చిట్ట చివరిగా ఒక మాట చెప్తున్నాం. శంకరులు వారు అర్ధనారీశ్వర స్తోత్రం రాశారు. అర్ధనారీశ్వర స్తోత్రంలో 4 పాదాలు, 8 శ్లోకాలు ఉన్నాయి. 8 శ్లోకాలు 4 పాదాలు ఉంటాయి. ప్రతి చివరిగా వచ్చేటువంటిది నమః శివాయై చ నమః శివాయ, అంటే శివాయై శివాయ, దేవీ పంచాక్షరి, శివ పంచాక్షరి రెండూ కలిసినటువంటిది శ్లోకంలో పెట్టారు కనుక అదే మంత్రాన్ని వీక్షకులకు ఇస్తున్నాం. అర్ధనారీశ్వర స్వరూపం దేహంలో కలవకపోతే డెఫిషియన్సీస్, అంటే వైక్లవ్యములు, మానసిక, శారీరక, సాంసర్గిక, సంఘపరమైనటువంటి ఉంటాయి కనుక నిరంతరము ఎవరైతే, ఇది శ్లోకం కాబట్టి మంత్రం కాదు, ఇది శ్లోకం, ఇదే మంత్రం కాబట్టి నమఃశివాయై చ నమఃశివాయ. ఈ శ్లోకాన్ని ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో ఈ రెండిటిని కలిపినటువంటి మంత్రశాస్త్రపరంగా చింతామణి అంటాం. రోజుకు ఒక 5,000 ఏ రూపంలో, ఏ పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా దీన్ని చేసుకోగలిగితే, ఇది మళ్ళీ చెప్తున్నామమ్మా, మంత్రమే కానీ శ్లోకం. మంత్రం మాకు స్వామివారు పంచాక్షరి ఉపదేశించారంటే పంచాక్షరి కాదు, ఇది దశాక్షరి. శక్తి గౌరీ పంచాక్షరి, శక్తి పంచాక్షరి, శివ పంచాక్షరి. శ్లోక రూపంలో శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటిది. దీన్ని రెండూ కలిపి అర్థం చూస్తే చింతామణి, అంటే చింతల యొక్క ప్రత్యక్షాన్ని పొందింపచేసేటువంటి మణి. దీన్ని పఠించి జపించి తరించుదురుగాక. 5,000 రోజుకు మనం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక 5,000 ఏదే ఒకే పదాన్ని మనము స్మరిస్తే లౌకిక భాషలో హిప్నటిజం అంటాం. అందుకే జపం చేయమన్నాం. ఎందుకంటే ఆ శక్తికి మనం వశీభూతలు అవుతాం, ఆ శక్తి మనకు వశీభూతం. ఇప్పుడు మనం 10 సార్లు మహాగణాధిపతయ నమః అని అన్నాం, 11వ సారి మనకు అప్రయత్నంగా మన వాక్కు దానికి అధీనం అవుతుంది. ఒక 1000 సార్లు అన్నాం, ఆ శక్తి మనకు అధీనం అవుతుంది. 5,000 సార్లు అన్నాం, ఆ తత్వం మనకు అధీనమై ఉంటుంది. రోజుకు 5,000 సార్లు జీవిత పర్యంతం చేస్తున్నాం, ఇంకా నువ్వే ఆ తత్వమై ఉన్నావు. దాన్నే తత్వమసి అన్నాం. దీన్ని పఠించండి, స్మరించండి, జపించండి, తరించండి. ఖచ్చితంగా గురుగారు, అడగగానే మీ సమయాన్ని కేటాయించి మాకున్న సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేశారు. ప్రతి ఒక్క సందేహానికి కూడా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా మీరు వివరించినందుకు మీ సమయానికి అన్నిటికీ కూడా ధన్యవాదాలు గురుగారు. నారాయణ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. స్వస్తి.